సో నిన్న క్లాస్‌లో మనం లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ చూసామండి. ఏంటంటే గనుక ఇన్‌కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఇన్‌కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్‌లో ఇన్‌కమ్ టాక్స్ అవ్వాలి అంటే గనుక క్యాపిటల్ గెయిన్స్‌లో కవర్ అవ్వాలంటే గనుక ఏం చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ షుడ్ హావ్ ఎ క్యాపిటల్ అసెట్. సో క్యాపిటల్ అసెట్ అయ్యి ఉండాలి. ఆ క్యాపిటల్ అసెట్‌ని మనం ఏం చేసి ఉండాలంటే అండి ట్రాన్స్‌ఫర్ చేసి ఉండాలంట. క్యాపిటల్ అసెట్‌ని గనక ట్రాన్స్‌ఫర్ చేస్తే వచ్చే రిసిట్ క్యాపిటల్ రిసిట్ అవుతుంది. ఆ క్యాపిటల్ రిసిట్‌కి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ మనం అడ్జస్ట్ చేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అంటే ఇదంతా కూడా కంప్యూటేషన్ మెథడాలజీ ఇంకా అడిషనల్ గా కంప్యూటేషన్ మెథడాలజీ సెపరేట్ గా ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ షుడ్ సాటిస్ఫై క్యాపిటల్ అసెట్ అండ్ దట్ షుడ్ కవర్డ్ అండర్ ట్రాన్స్ఫర్. ఈ రెండు సాటిస్ఫై అయితేనే, రెండిట్లో ఏదో ఒకటి కాదు ఇక్కడ మనం రాసుకున్నాం. కరెంట్ అసెట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా సరే, క్యాపిటల్ అసెట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా, క్యాపిటల్ అసెట్ అవ్వకుండా ట్రాన్స్ఫర్ అయినా, క్యాపిటల్ అసెట్ అవ్వలేదు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, అలాగే అలా ఈ మూడిట్లు ఏ సిచ్యువేషన్ లో వచ్చినా సరే ఇస్ ఇట్ టాక్సిబుల్ ఆర్ నాట్, వచ్చే క్యాపిటల్ రిసిట్ టాక్సిబుల్ అవుతుందంటే నాట్ టాక్సిబుల్ అండి. క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి, ట్రాన్స్ఫర్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే వచ్చే క్యాపిటల్ రిసిట్ ఏమవుతుంది, టాక్సబుల్ అవుతుంది. సో ఆ తర్వాత కంప్యూటేషన్ మెథడాలజీ ప్రకారం కంప్యూటేషన్ చేసిన తర్వాత వాట్ వి విల్ అరైవ్, గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అరైవ్ అవుతూ ఉంది. ఎక్కడ నుంచి, క్యాపిటల్ రిసిట్ నుంచి గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అనేది అరైవ్ అవుతాం. దాని నుంచి ఎగ్జామ్షన్స్ అనేవి మనం మైనస్ చేసేస్తే మిగిలింది టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అనేది ఉంటుంది. అమ్మ యశ్వంత్ అనుకుంటా వాళ్ళు మైక్ ఆఫ్ చేయలేదు. ఓకే. సో ఎగ్జామ్షన్స్ మనం మైనస్ చేస్తే మిగిలింది ఏమొస్తుందండి, టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుందండి. వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్, అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు అచీవ్ ద టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. ఈ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ని మనం ఏం చేయాలండి, ఇలాంటి అసెట్స్ ని, క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎన్ని క్యాపిటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే అన్నిటికీ కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ కనుక్కొని వాటన్నిటిని టోటల్ చేసి మనం ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ లో ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ అనేది మనం వేసుకుంటాం అన్నమాట. సో ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ అనేది రాయాలంటే కనుక ఇక్కడ ఈ టాక్సిబుల్ క్యాపిటల్ గెయిన్ మనం తీసుకువెళ్ళాలంటండి. సో ఇక్కడ చార్జబిలిటీ సెక్షన్ అనుకున్నాం. చార్జబిలిటీ సెక్షన్ లో 45 లో జనరల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి అనుకున్నాం. అందులో జనరల్ ప్రొవిజన్స్ సబ్ సెక్షన్ 1 లో చెప్పారు అనుకున్నాం. ఏమన్నారండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ కనుక చేస్తే కనుక వచ్చే రిసిట్ దట్ ఈస్ కన్సిడరేషన్ ఈస్ టాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నారండి. ఇది చార్జబుల్ సెక్షన్ 45. ఓకే, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం ఇంకా డిస్కస్ చేసామంటే రెవెన్యూ రిసీట్ ప్రాసెస్ క్యాపిటల్ రిసీట్ అనేది మనం డిస్కస్ చేసాం. ఆల్ రెవెన్యూ రిసీట్స్ టాక్సబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. స్పెసిఫిక్ గా చెప్తే తప్ప మిగిలిన అన్ని రెవెన్యూ రిసీట్స్ ఏమవుతాయి, టాక్సబుల్ అవుతాయని స్టార్టింగ్ మన బేసిక్స్ చాప్టర్ లో మనం డిస్కస్ చేసుకున్నాం అండి. తర్వాత ఆల్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అనుకున్నాం. అంటే క్యాపిటల్ రిసీట్ అయితే కనుక అది ఏమైపోతుంది, ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఎక్సెప్ట్ స్పెసిఫిక్ గా మనం చెప్తే తప్ప, ఇది ఎగ్జామ్టెడ్ అని చెప్తే, ఇది టాక్సబుల్ అని చెప్తే తప్ప మిగిలినవన్నీ కూడా ఎగ్జామ్టెడ్ అవుతాయి. అందుకోసమని మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం క్యాపిటల్ రిసీట్స్. సో ఇలాంటి క్యాపిటల్ రిసీట్స్ ఏవేవి టాక్సబుల్ అవుతాయి అనేది జనరల్ గా ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ లో స్పెసిఫిక్ గా చెప్తారండి. సో అలా టాక్సబుల్ అవ్వాలంటే, క్యాపిటల్ రిసీట్స్ టాక్సబుల్ అవ్వాలంటే ఏమై ఉండాలి, ఫస్ట్ దట్ షుడ్ సాటిస్ఫై ద డెఫినేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తేనే, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తేనే అలాంటి క్యాపిటల్ రిసీట్ ఇక్కడ టాక్సబుల్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇవాళ మన టాస్క్ ఏంటంటే క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చూడడం, తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినేషన్ చూడడం. ఈ రెండు కూడా చూస్తే గనక we will come to a conclusion that ఏ క్యాపిటల్ రిసీట్ టాక్సబుల్ అవుతుంది, ఏ క్యాపిటల్ రిసీట్ టాక్సబుల్ కాదు అనేది మనం ఒక కంక్లూజన్ కి రీచ్ అవ్వచ్చు. సో కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ లెట్ us start with the capital asset definition. ఓకే,
సో డెఫినేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. జనరల్ గా డెఫినేషన్స్ అన్ని ఎక్కడ చెప్తారు అంటే కనుక ఫస్ట్ మనం స్పెసిఫిక్ డెఫినేషన్ అయినా చెప్పారేమో చూడాలండి. స్పెసిఫిక్ డెఫినేషన్ అంటే ఆ పర్టికులర్ సెక్షన్ లో గానీ ఆ హెడ్ లో గానీ మనకి ఆ చాప్టర్ లో గానీ మనకి స్పెసిఫిక్ గా చెప్పారా లేదా అని చెప్పేసి చూడాలి. అలా స్పెసిఫిక్ గా చెప్పకపోతే కనుక మనం ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలంటే సెక్షన్ 2 కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అన్ని కూడా జనరల్ డెఫినేషన్స్. అక్కడ కూడా చెప్పలేదు అని చెప్పేసి అని అనుకుంటే కనుక అప్పుడు డిక్షనరీ మీనింగ్ ఆర్ జనరల్ మీనింగ్ కి మనం వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ 14 అంటే ఇక్కడ స్పెసిఫిక్ డెఫినేషన్ లేకపోయినా సరే జనరల్ డెఫినేషన్స్ ఎక్కడ ఉన్నాయండి? సెక్షన్ 2 లో జనరల్ డెఫినేషన్ లో మనకి స్పెసిఫిక్ గా డిఫైన్ చేశారంట. దేని గురించి? క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి? ఆ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ గురించి కూడా నెక్స్ట్ మనకి డిస్కస్ చేస్తారండి. ఇక్కడ క్యాపిటల్ అసెట్ లో కవర్ అయిన క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కవర్ అయిన ట్రాన్స్ఫర్ జరిగితే గనక అప్పుడు క్యాపిటల్ రిసిప్ట్ టాక్సిబుల్ అవుతుంది. సో వాట్ ఈస్ ఆ క్యాపిటల్ అసెట్? సెక్షన్ 214 ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. మా పేజ్ నెంబర్ 244 లో మనకి చెప్తున్నారండి. 244 పేజ్ నెంబర్. సో చూడండి, క్యాపిటల్ అసెట్ సెక్షన్ 214. ఓకే, క్యాపిటల్ అసెట్ మీన్స్ ఏ డెఫినేషన్ అండి? మీన్స్ డెఫినేషన్. సో సెక్షన్ 214 లో క్యాపిటల్ అసెట్ ని ఏమని డిఫైన్ చేశారంటే మీన్స్ అన్నారంటే మీన్స్ డెఫినేషన్. మీన్స్ డెఫినేషన్ లో ఏమని చెప్పారని చెప్పేసి అంటే కనుక క్యాపిటల్ అసెట్ మీన్స్ property of any kind held by a necessary whether or not connected with his business or profession. Right. So capital asset section 214 ప్రకారం ఏమంటే property of any kind of property is covered under capital asset. Okay, held by necessary. మనం హౌస్ ప్రాపర్టీ డెఫినేషన్ చూసాం. హౌస్ ప్రాపర్టీ డెఫినేషన్ చూసినప్పుడు అక్కడ ఎస్ఎస్సి మస్ట్ బి ఓనర్ అని చెప్పేసి అని అన్నాడండి. అక్కడ ప్రాపర్టీ కన్సిస్టింగ్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు అన్నాడు. ప్రాపర్టీ ఎలా ఉండాలనేది అక్కడ డిఫైన్ చేశాడు క్లియర్ గా, బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు అని చెప్పేసి అని. కానీ ఇక్కడ అలా డిఫైన్ చేయట్లా, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అనేస్తున్నాడు. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అంటే సార్ అది మోబులా ఇమ్మోబులా, సార్ అది టాంజిబులా ఇంటాంజిబులా, ఏది కనబడితే అది ప్రతిదీ కూడానండి ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి అన్ని ప్రాపర్టీస్ ఇంక్లూడ్ అయిపోతాయి. ఈడైనా ఎక్సెప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, అవి కవర్ కావు. అవి కాకుండా మిగిలిన అన్ని కూడా కవర్ అయిపోతాయి. అంటే ఎక్సెప్షన్స్ చెప్పాలి. ఎక్సెప్షన్స్ చెప్పకపోతే ఇలాంటి డెఫినేషన్ అంటే కాంప్రహెన్సివ్ డెఫినేషన్ అంటారండి. ఏమంటారు? కాంప్రహెన్సివ్ అంటే అన్ని కలిపేసిన డెఫినేషన్ అన్నమాట. సో ప్రాపర్టీ అంటే ఇవి మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చూపించిన చార్జబిలిటీ సెక్షన్ లో మనకి ప్రాపర్టీ అంటే స్పెసిఫిక్ గా చెప్పారు. ప్రాపర్టీ మీన్స్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు. బిల్డింగ్ ఉండాలి, బిల్డింగ్ ఉంటేనే ప్రాపర్టీ అక్కడ. కానీ ఇక్కడ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అంటే ఎలాంటి ప్రాపర్టీ అయినా సరే ఇక్కడ కవర్ అయిపోతుంది. ఓకే ఓకే, అక్కడ ఎస్ఎస్సి మస్ట్ బి ఓనర్ అని చెప్పేసి అని అన్నారండి. కానీ ఇక్కడ ఎస్ఎస్సి ఓనర్ అనట్లేదు, ఏమంటున్నాడు చూడండి, held by an necessary. Okay, right, property of any kind held by a necessary. Next, whether or not connected with his business or profession అని చెప్పేసి అన్నాడు. సో చూస్తే కనుక మనకి ఏమని చెప్పాడంటే కనుక whether or not connected with his business or profession అంటున్నాడండి. మీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి కనెక్టెడ్ అయినా అవ్వకపోయినా, మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మనం చూసాం, ఆ ప్రాపర్టీలో కనుక మీరు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నట్లయితే అలాంటి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేసే అసెట్ ని మేము ఏం చేస్తాం అనుకున్నాం, we will not consider అని చెప్పేసి అక్కడ మనం మాట్లాడుకున్నామండి. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు. అది మీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో కవర్ అవుతున్నా కవర్ అవ్వకపోతున్నా సరే, మీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో కవర్ అవుతున్నా కవర్ అవ్వకపోతున్నా ఇక్కడ ఏం చెప్తున్నాడండి, ఇక్కడ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ held by necessary whether or not connected with his business or profession. మీరు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో అసెట్ ని యూజ్ చేస్తున్నా చేయకపోయినా మనకు సంబంధం లేదండి. సో అది యూజ్ చేసినా చేయకపోయినా సరే అదేమవుతుందంట, క్యాపిటల్ అసెట్ అవుతుందంట.
సార్ అదేంటి సార్, నేను ఒక మిషనరీ కొన్నానండి, దాన్ని బిజినెస్ గా వాడుతున్నానండి. ఆ మిషనరీ అమ్మితే వచ్చేది క్యాపిటల్ గెయిన్ అనా సార్? ఆ మిషనరీ క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ లో కవర్ అవుతుందా సార్? సపోజ్ నేను బిల్డింగ్ కొనుక్కున్నానండి. ఆ బిల్డింగ్ లో నేను నా ప్రాక్టీస్ పెట్టుకున్నానండి. అలాంటి బిల్డింగ్ నేను అమ్మేస్తున్నానండి. అమ్మేస్తుంటే గనక అది కూడా క్యాపిటల్ అసెట్ అవుతదా సార్? యెస్. అది నువ్వు ఏ పర్పస్ కోసం అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోకి కవర్ అయ్యేలాగా, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేసేలాగా కనెక్టెడ్ విత్ యువర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే మీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ తో కనెక్టెడ్ గా ఉన్నా లేకపోయినా ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ చేస్తే కనుక, ఎస్ఎస్సి హెల్డ్ చేస్తే అదేమవుతుందంటండి, క్యాపిటల్ అసెట్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే ఇది కాంప్రహెన్సివ్ మొత్తం అన్నిటిని ఇంక్లూడ్ చేసే సెక్షన్ అండి. ఓకే. డెఫినేషన్. సో ఏ డెఫినేషన్ అన్నాడండి, మీన్స్ డెఫినేషన్. ఓకే రైట్. ఇక్కడ ఆపలేదండి, ఇంకా ఉంది. ఇదంతా కూడా ఏ, ఇదంతా సెక్షన్ 214 లో ఏ అండి. నెక్స్ట్ 214 లో బి. 214 లో బి అని చెప్తున్నాడు అని చెప్పేసానంటే గనక, సెక్యూరిటీస్ హెల్డ్ బై ఏ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎఫ్ఐఐ. ఓకే రైట్. అమ్మ దీని గురించి స్పెసిఫిక్ గా చెప్తాను. సో దానికంటే ముందు ఒక్కసారి టోటల్ డెఫినేషన్ చదివేద్దాం, ఆ తర్వాత మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సెక్యూరిటీస్ ఎవరు హెల్డ్ చేస్తున్నారంట, ఎఫ్ఐఐ, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, which has been invested in the such securities in accordance with the SEBI regulations. ఈ ఎఫ్ఐఐస్ ఎలా ఇన్వెస్ట్ చేశారంట, సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేశారంట. సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఇఫ్ ఎఫ్ఐఐస్ కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆ సెక్యూరిటీస్ ని కూడా ఏమంటున్నాడండి, క్యాపిటల్ అసెట్ అంటున్నాడు. ఓకే రైట్. సో ఇక్కడ ఏ బి అని రెండు పార్ట్స్ కింద చెప్పాడు. సో అందులో ఏం చెప్పాడంటే గనక, ఫస్ట్ ఏమో ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై నెసెసరీ వెదర్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ హిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అన్నాడు. సెకండ్ పార్ట్ లో ఏం చెప్పాడండి, సెక్యూరిటీస్ ఎవరు హెల్డ్ చేశారంట, ఎఫ్ఐఐస్. ఓకే, ఎవరు ఇన్ అకార్డెన్స్ విత్ సెబీ రెగ్యులేషన్స్. చూడండి, any securities held by foreign institutional investors which has invested in such securities in accordance with the SEBI regulations అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడు అన్నాడండి. ఓకే, సో దాని గురించి ఒక్కసారి ఎఫ్ఐఐస్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే, మనకి ఇండియాలోకి ఎఫ్డిఐస్, ఎఫ్ఐఐస్ మనకి ఇన్వెస్ట్మెంట్ అండి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట అండి. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇన్కార్పొరేట్ చేయడానికి, అంటే ఒక బిజినెస్ ఇన్కార్పొరేట్ చేయడానికి అక్కడ ఒక ఫండ్ అనేది తీసుకొచ్చి, ఒక డబ్బులు అనేది తీసుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, అక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలండి, ఎఫ్డిఐ. ఓకే, జనరల్ గా ఎఫ్డిఐ లో రెగ్యులేషన్స్ ఏముంటాయి అంటే కనుక, వీ కెనాట్ టేక్ బ్యాక్ అవర్ మనీ. మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే కనుక డబ్బుల్ని మనం వెనక్కి తీసుకెళ్ళడానికి ఉండదు. అలాంటి రెగ్యులేషన్స్ పెట్టే అవకాశం అనేది ఎఫ్డిఐస్ లో ఉంటాయండి. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ షేర్ మార్కెట్ లో లేదా స్టాక్ ఎక్స్చేంజెస్ లో మనకి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏం చేయొచ్చంట, ఎఫ్డిఐ ద్వారా వచ్చారనుకోండి, దే కెనాట్ టేక్ బ్యాక్ దేర్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఎఫ్ఐఐ ద్వారా వస్తే కనుక, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కింద కనుక వస్తే కనుక, దే కెన్ టేక్ బ్యాక్ దేర్ మనీ. అంటే మన షేర్ మార్కెట్ లో మన కంపెనీ షేర్స్ లో ఇన్వెస్ట్ చేసి కావాలంటే వాళ్ళు ఏం చేయొచ్చు, ఎగ్జిట్ అయిపోయి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చండి. సో ఎక్కడో అమెరికాలో ఏదో సంక్షోభం వస్తే కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకని చెప్పేసానంటే కనుక, వాళ్ళంతా కూడా అక్కడికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళు మనీ, సర్ప్లస్ మనీ ఎక్కడెక్కడైతే ఉందో సర్ప్లస్ మనీని ఏం చేస్తారండి, విత్డ్రా చేసుకోవడానికి చూస్తారండి. అంటే ఇప్పుడు నేను ఒక చోట బ్యాంక్ లో డబ్బులు పెట్టానండి, బ్యాంక్ లో డబ్బులు వేసిన తర్వాత నాకు అవసరం వచ్చింది, మా ఇంట్లో డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు బ్యాంక్ లో తీసేస్తాను తీనా. అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే కనుక, వాళ్ళ హోమ్ కంట్రీలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ దెబ్బతిన్నప్పుడు, వాళ్ళు సంక్షోభంలో ఉన్నప్పుడు, క్రైసిస్ లో ఉన్నప్పుడు వీళ్ళు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అమ్మా కొంచెం మైక్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మా, క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే,
సో ఇక్కడ ఇప్పుడు నేను కంట్రీలో ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఆ డబ్బులు ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని వెనక్కి తీసేసుకోవాలనుకుంటారండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేస్తారండి. సో విపరీతమైన అమ్మకాలు జరిగినాయి అనుకోండి, ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అందరూ వచ్చి అమ్మడం మొదలెట్టారనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? వెన్ ద సప్లై ఇంక్రీజ్ అది వెన్ ద సప్లై ఇంక్రీజెస్, డిమాండ్ ఇంక్రీజ్ అయితే ప్రైస్ పెరుగుద్దండి, సప్లై ఇంక్రీజ్ అయితే ప్రైస్ పడిపోద్దండి. సో షేర్ మార్కెట్ లో కంపెనీస్ షేర్స్ షేర్ ప్రైసెస్ పడిపోవడంతో స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ఏమవుతుందండి, డౌన్ ఫాల్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదేనండి. సో ఎక్కడైతే మన ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ సారీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ అనే దానికి ఒత్తిడి చేస్తారో, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మేసుకుని వెళ్ళిపోతారో, అమ్మేసుకుని తీసేసుకుంటారో, అప్పుడు అమ్మకాలు మొదలెట్టినప్పటి నుంచి కూడా ఏమవుతుందండి, ఒత్తిడి పెరుగుతుందండి. సో బయ్యర్స్ ఉండరు, వీళ్ళేమో అమ్మేస్తుంటారు విపరీతంగానే. సో సప్లై ఎక్కువైపోతే డిమాండ్ తక్కువైపోతుంది. అలాంటప్పుడు ఏమైపోతుందండి, ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది పడిపోతుంది. సో అలాగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ క్రైటీరియా కింద ఉంటారండి మనకి. ఇక్కడ మన స్టాక్ ఎక్స్చేంజ్ లో ఈ వాల్యూ డిసైడ్ చేసే దాంట్లో. సో అలాంటి ఎఫ్ఐఐస్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక, ఎఫ్ఐఐస్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక, సెబీ రెగ్యులేషన్స్ తో ఎఫ్ఐఐస్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ సెక్యూరిటీస్ ని కూడా ఏమంటున్నాడండి, క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి అని అంటున్నాడండి. సో దట్ ఈస్ ఆల్సో క్యాపిటల్ అసెట్. ఓకే, సో ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై నెసెసరీ వెదర్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ హిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే ఆ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్, ఎలాంటి ప్రాపర్టీ అయినా పర్లేదు సార్, అది టాంజిబుల్ ఇంటాంజిబుల్ సార్, ఏదైనా పర్లేదండి. ఓకే, సో ఎనీ కైండ్ అంటే అక్కడ టాంజిబుల్ ఇంటాంజిబుల్ కవర్ అయిపోతుంది, మూవబుల్ ఇమ్మూవబుల్ అన్న కవర్ అయిపోతుంది. సో అది హెల్డ్ చేస్తే చాలు ఎస్ఎస్సి. వెదర్ హెల్డ్ బై ఎస్ఎస్సి అంటే ఏంటో మనం నెక్స్ట్ మాట్లాడుకుంటామండి. వెదర్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, మీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ తో కనెక్ట్ అయ్యి ఉన్నా లేకపోయినా సరే. సపోజ్ సార్ నేను ఒక నా బిజినెస్ కి బిల్డింగ్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కొనుక్కున్నాను సార్, ఆ బిల్డింగ్ లోనే నేను నా ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నాను సార్. అలాంటి బిల్డింగ్ అమ్మితే కనుక ఇస్ ఇట్ ఎ క్యాపిటల్ అసెట్ ఆర్ నాట్? ఎస్ సార్. మరి అందులో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నాను కదా, నువ్వు వెదర్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ హిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ తో కనెక్ట్ అయ్యి ఉన్నా లేకపోయినా సరే ప్రాబ్లం లేదు, నా ప్రాపర్టీ అయితే చాలు, అదేమైపోద్ది, క్యాపిటల్ అసెట్ అయిపోతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఓకే రైట్. ఒకసారి నెక్స్ట్ ఆస్పెక్ట్ చదువుదామండి. చూడండి, ద టర్మ్ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ యూజ్డ్ ఇన్ సెక్షన్ 214 is sweeping in nature and covers all the assets, that is rights in property under the purview of capital asset. It would be tangible assets, namely land, building, shares, gold, silver, or intangible assets, కాపీరైట్స్, గుడ్ విల్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా అది టాంజిబుల్ అయినా ఇంటాంజిబుల్ అయినా సరే క్యాపిటల్ అసెట్ లో కవర్ అవుతుంది. ఎందుకంటే ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అన్నాడు కాబట్టి ఇది ఎలాబరేటివ్ డెఫినేషన్ అండి. ఎలాబరేటివ్ మీనింగ్ అనేది ఇక్కడ మనకి ఉంది. ఎనీ కైండ్ అన్నాడు కాబట్టి హౌస్ ప్రాపర్టీలో అలా అనలా. ప్రాపర్టీ అంటే ఏమన్నాడు, బిల్డింగ్ ఆర్ ల్యాండ్, అపార్ట్మెంట్, దేరుటో అని వదిలేశాడు. కాబట్టి ప్రాపర్టీని స్పెసిఫిక్ గా చెప్పాడు, కన్ఫైన్ చేసాడు. కానీ ఇక్కడ అలా కన్ఫైన్ చేయట్లా, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అని చెప్పేసి అని అన్నిటినీ కవర్ చేసేసాడు. ఓకే రైట్. నెక్స్ట్, it needs to be mentioned that property should be a capital asset at the time of transfer in order to affect the capital gain tax. Okay, so in case of asset is not a capital asset as defined under section 214, at the time of transfer same shall not be result in a chargeability under the head capital gains. సో ఏ టైంకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ట్రాన్స్ఫర్ చేసే టైంకి ఆ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లో కవర్ అయి ఉండాలంట. ఓకే, సో ఒకవేళ క్యాపిటల్ అసెట్ నుంచి మనం ట్రాన్స్ఫర్ నార్మల్ గా క్యాపిటల్ అసెట్, మనం ట్రాన్స్ఫర్ చేసే టైంకి ఈ క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూజన్స్ లో చెప్పారంట. ఒకవేళ ఎక్స్క్లూజన్స్ లో కనుక కవర్ అయింది అనుకోండి, ట్రాన్స్ఫర్ చేసే టైంకి ఎక్స్క్లూజన్స్ లో ఇక్కడ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లోంచి ఎక్స్క్లూడ్ అయింది అనుకోండి ఒక అసెట్, అదే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసే టైం నార్మల్ గా అది క్యాపిటల్ అసెట్, మనం ట్రాన్స్ఫర్ చేసే టైంకి ఎక్స్క్లూజన్స్ లోంచి పోయింది అనుకోండి, ట్రాన్స్ఫర్ చేసే టైం కదా క్యాపిటల్ అసెట్ కాదు కాబట్టి మనకి ఏం రాదంట, క్యాపిటల్ గెయిన్ అనేది రాదు. మనం మాట్లాడుకున్నాం ఏమవ్వాలి, క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి అండ్ దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఏమవుతుంది అంటే
క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్ అవుతుంది. రైట్. సో మనం నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సిన ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయండి, వాటి గురించి చూద్దాం. ఓకే, the expression property includes any rights in or in relation to an Indian company, including rights in management or control or any other rights whatsoever. Okay, అంటే ఇప్పుడు రైట్ ఇన్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనం ఇంటాంజిబుల్ రైట్స్ ని ఒక కంపెనీకి, ఇండియన్ కంపెనీకి సంబంధించిన ఇంటాంజిబుల్ రైట్స్ ని మనం కనుక హోల్డ్ చేస్తున్నట్లయితే ఆ రైట్స్ ని కూడా మనం అమ్మినా సరే అది ఏమందులో కవర్ అవుతుందంటే అండి, ప్రాపర్టీలోకి కవర్ అవుతుందంట. సో దీని గురించి తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. సో ఇక్కడ ప్రాపర్టీ అంటే ఇక్కడ టాంజిబులా ఇంటాంజిబులా రైట్సా ఏదన్నా సరే, సో ఎనీ కైండ్ అంటే అన్ని కవర్ అవుతాయి ఎక్సెప్ట్ సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్, అంటే ఎక్స్క్లూజన్స్ ఆర్ దేర్, ఆ ఎక్స్క్లూజన్స్ కాకుండా మిగిలినవన్నీ కూడా కవర్ అయిపోతాయి. సార్ ఒకటి క్యాపిటల్ అసెట్ అవుతుందా కాదా అని చెప్పేసానంటే మనం ఏం చెక్ చేసుకోవాలండి, కేవలం ఎక్స్క్లూజన్స్ చెక్ చేసుకోవాలండి. ఎక్స్క్లూజన్స్ లో కవర్ అవ్వలేదు అనుకోండి, అది ఆటోమేటిక్ ఏమవుతుందంట, క్యాపిటల్ అసెట్ అయిపోతుందంట. ఎందుకంటే ఎనీ కైండ్ ఉన్న పవర్ అలాంటిది. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అంటే అన్ని కవర్ అయిపోతాయి ఎక్సెప్ట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది క్యాపిటల్ అసెట్ డెఫినిషన్. సో అలాంటి ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయి అంటే మనం క్యాపిటల్ అసెట్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుందా లేదంటే మనం ఏం చెక్ చేసుకోవాలి, ఎక్స్క్లూజన్స్ చెక్ చేసుకుంటే చాలు, ఇంకేమి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అలాంటి ఎక్స్క్లూజన్స్ లో ఫస్ట్ ఏంటి అని చెప్పేసానంటే కనుక మా పేజ్ నెంబర్ 244 లోనే స్టిల్ చూస్తున్నాము. అక్కడ క్యాపిటల్ అసెట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్, క్యాపిటల్ అసెట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి చెప్తున్నారండి. మనకి ఏంటి అని చెప్పేసానంటే ఫస్ట్ ఎక్స్క్లూజన్ ఏం చెప్పాడండి, ఎనీ స్టాక్ ఇన్ ట్రేడ్, రా మెటీరియల్స్ ఆర్ కన్స్యూమబుల్ స్టోర్స్ ఓకే held for the purpose of business or profession are not regarded as capital asset అని చెప్పేసి అన్నాడు. సో ఫస్ట్ ఎక్స్క్లూజన్ ఏం చెప్పాడండి, ఫస్ట్ ఎక్స్క్లూజన్ ఎనీ స్టాక్, రా మెటీరియల్స్ or consumable stores okay held for the purpose of business or profession. ఓకే, అంటే ఏదైనా స్టాక్ గానీ, రా మెటీరియల్స్ గానీ, కన్జ్యూమబుల్ స్టోర్స్ గానీ హెల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంటే కనుక దాన్ని ఏం చేయాలంటే అండి, ఈజ్ నాట్ గోయింగ్ టు బి క్యాపిటల్ అసెట్. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు సపోజ్ నా బిల్డింగ్లు కొని అమ్మడం నా బిజినెస్ అంటండి, బిల్డింగ్లు కొని అమ్మడం నా బిజినెస్ అంట. అలా బిల్డింగ్లు కొని అమ్మేటప్పుడు బిల్డింగ్స్ పర్చేజ్ చేశానంటే, పర్చేజ్ చేసిన తర్వాత ఇంకా అన్సోల్డ్ ఉన్నాయి, అన్సోల్డ్ ఉంటే వాటిని ఏమంటాం, స్టాక్ ఇన్ ట్రేడ్ అంటామండి. అలా స్టాక్ లో కవర్ అయినా సపోజ్ నేను షేర్స్ కొని అమ్ముతుంటానంట, సో షేర్స్ కొని అమ్మడం నా బిజినెస్ అంట. సో షేర్స్ కొన్నాను, ఇంకా నేను అమ్మలేదు, అలాంటప్పుడు కూడా అవి నాకేమవుతాయి, స్టాక్ అవుతాయి. అలాంటి స్టాక్ గానీ, రా మెటీరియల్స్ గానీ, కన్స్యూమబుల్ స్టోర్స్ గానీ ఏమన్నా ఉన్నట్లయితే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తూ మనకి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని ఏం చేస్తున్నాడండి, ఎక్స్క్లూజన్స్ లో చెప్పాడు. దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది క్యాపిటల్ అసెట్. అంటే అలాంటి స్టాక్ ఇన్ ట్రేడ్ ని, ఆ రా మెటీరియల్స్ ని, కన్స్యూమబుల్ స్టోర్స్ ని నేను కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నాకు వచ్చేది క్యాపిటల్ గెయిన్ కాదా సార్? కాదండి, మీకు వచ్చేది క్యాపిటల్ గెయిన్ కాదు. మరి ఏంటి సార్ మనకి వచ్చేది క్యాపిటల్ గెయిన్ కాకపోతే ఇంకేంటి అంటే కనుక మీకు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఇన్కమ్ అవుతుందండి. మీకు ఇక్కడ స్టాక్ ని కనుక సేల్ చేస్తే అది సేల్స్ అవుతుంది, పీజీపీపీ అనే హెడ్ లో సేల్స్ అని చెప్పేసి అని రాసుకుంటాము. అంతేగాని ఇక్కడ స్టాక్ ని అమ్మితే అంటే ఎగ్జాంపుల్ కి స్టాక్ ఇన్ ట్రేడ్ కింద మనం ఒక బిల్డింగ్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ కింద మనం మాట్లాడుకున్నట్లయితే ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ ని నేను కనుక సేల్ చేసినట్లయితే, ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అక్కడ మనకి ఏం రాదంటే క్యాపిటల్ గెయిన్ రాదు. సో అలాంటి స్టాక్ ఇన్ ట్రేడ్ ని కనుక నేను ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అప్పుడు నాకు వచ్చేది ఏంటి, సేల్స్, అంటే బిజినెస్ ప్రొఫెషన్ లో ఇన్కమ్. ఓకే రైట్.
సో అలా కాకుండా స్టాక్ ఇన్ ట్రేడ్ కాదు సార్, నాకు ఒక బిల్డింగ్ అసెట్ కింద ఉపయోగించుకుంటున్నాను సార్, అసెట్ కింద ఉన్నది సార్ నాకు. ఆ అసెట్ ని నేను బిజినెస్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాను. ఆ బిల్డింగ్ లోనే నేను నా ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నాను. అలాంటప్పుడు దట్ ఈస్ గోయింగ్ టు బి, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్స్, ఎందుకంటే అది క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడెడ్. ఓకే, కానీ అదే బిల్డింగ్ ని అసెట్ లో కాకుండా స్టాక్ లో చూపిస్తే, అదే బిల్డింగ్ ని స్టాక్ లో చూపిస్తే ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ది క్యాపిటల్ గెయిన్స్, అదే క్యాపిటల్ అసెట్ లోకి కవర్ అవ్వదంట. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఒక పాయింట్ మనం చెప్పుకోవాలండి. ఇక్కడ మెయిన్ ఈ బి పాయింట్ లో ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే కనుక ఎఫ్ఐఏస్ కి వచ్చేసరికి దీనికి ఈ ఎక్సెప్షన్ కి ఎక్సెప్షన్ ఉందంట. ఈ ఎక్సెప్షన్ కి ఎక్సెప్షన్ ఉందంట. ఎక్సెప్షన్ కి ఎక్సెప్షన్ అంటే మైనస్, ఎక్సెప్షన్ అంటే ఏంటి? మైనస్. మళ్ళీ దీనికి ఎక్సెప్షన్ అంటే ఏంటండి? మళ్ళీ మైనస్ అండి. మళ్ళీ మైనస్ అంటే ఎక్సెప్షన్ కి ఎక్సెప్షన్ అంటే అది ఏమవుతుందండి? ఇంక్లూజన్. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుతుంది. అలాగా ఎక్స్క్లూజన్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తే గనక అదేమవుద్దంట? ఇంక్లూడ్ అవుతుందంట. దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. రైట్, ఒక్కసారి ఈ బాక్స్ అనేది ఏదైతే ఉందో బాక్స్ లో చూడమ్మా. In the case of FIIs, investment in securities in accordance with the SEBI regulations shall always be considered as capital asset, even though the same is held as stock in trade. Thus, gains, if any, arising on transfer of such securities shall be chargeable to tax only under the head capital gains అని చెప్పేసి అని అంటున్నాడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎఫ్ఐఐస్ గనక సెక్యూరిటీస్ ని సేల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంట? సార్ ఎఫ్ఐఐస్ వచ్చి మాకు సెక్యూరిటీస్ కొని అమ్మడం మా బిజినెస్ సార్ అని చెప్పేసి అని అన్నారు. అలాంటప్పుడు సెక్యూరిటీస్ వాళ్ళు పర్చేజ్ చేసింది ఎందులోకి వస్తుందండి? స్టాక్ లోకి వస్తుందండి. అలాంటి స్టాక్ లోకి వస్తే గనక అక్కడ ఏమవుతుంది అంటున్నాడండి? ఎక్స్క్లూడ్ అవుతుంది అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్ఐఏస్ గనక ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సెబీ రెగ్యులేషన్స్ చేస్తే ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ క్యాపిటల్ అసెట్. సార్ వాళ్ళు వచ్చి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నాం మేము దాన్ని స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్సిడర్ చేస్తాము, మేము కొన్న సెక్యూరిటీస్ అన్ని స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్సిడర్ చేస్తాము అని అన్నా సరే, ఎఫ్ఐఏస్ ఏవైతే సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారో, ఎఫ్ఐఏస్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారో, వాళ్ళు సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసింది అసెట్ కింద చూపించుకున్నా, స్టాక్ కింద చూపించుకున్నా, వాళ్ళకి ఏమవుతుందంటే అండి ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్. ఎందుకంటే ఈ సెక్యూరిటీస్ ఆల్వేస్ క్యాపిటల్ అసెట్. ఈ సెక్యూరిటీస్ ఏమవుతాయంటండి? ఆల్వేస్ క్యాపిటల్ అసెట్, ఆల్వేస్ క్యాపిటల్ అసెట్, క్యాపిటల్ అసెట్ లోకే వస్తాయంట. సార్ వాళ్ళు స్టాక్ ఇన్ ట్రేడ్ లో చూపించుకున్నారు కదా సార్, స్టాక్ ఇన్ ట్రేడ్ లో చూపించుకుంటే జనరల్ గా ఎక్సెప్షన్ ఉంది. ఆ ఎక్సెప్షన్ ఇంకో ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే ఎఫ్ఐఐ సెక్యూరిటీస్ ఎలా చూపించుకున్నా సరే, క్యాపిటల్ అసెట్ కింద చూపించినా లేకపోతే స్టాక్ కింద చూపించినా, ఎలా చూపించినా సరే దట్ ఈస్ కవర్డ్ అండర్ క్యాపిటల్ అసెట్. ఒకవేళ వాటిని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది ఆల్వేస్ క్యాపిటల్ గెయిన్. సో ఎనీ స్టాక్ రా మెటీరియల్స్ కన్జ్యూమబుల్స్ హెల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఎక్సెప్షన్స్ లో ఎఫ్ఐఎస్ అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్, ఎక్సెప్షన్ నుంచి ఎక్స్క్లూజన్ అయింది కాబట్టి ఇది ఏమవుతుందండి? ఇంక్లూడ్ అవుతుంది. ఎఫ్ఐఎస్ సెక్యూరిటీస్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అది క్యాపిటల్ గెయిన్ లోకి వస్తుంది. ఆ సెక్యూరిటీస్ ఆల్వేస్ క్యాపిటల్ అసెట్ అవుతాయి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి సెక్యూరిటీస్ అని ఏవైతే చెప్పారో, వెదర్ అది అసెట్ కింద చూపించుకున్నా, లేదా ఇన్వెస్ట్మెంట్ కింద చూపించుకున్నా, లేకపోతే స్టాక్ కింద చూపించుకున్నా, ఎలా చూపించుకున్నా సరే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ కవర్డ్ అండర్ క్యాపిటల్ అసెట్. అదేమవుతుంది? క్యాపిటల్ అసెట్ కింద కవర్ అవుతుంది. సో మనం బుక్స్ లో ఎలా చూపించుకున్నాం అనే దాంతో ఇక్కడ సంబంధం లేదు. ఎక్కడ సెక్యూరిటీస్ ఎఫ్ఐఎస్ కనుక సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఓకే, ఆ సెక్యూరిటీస్ ఆల్వేస్ క్యాపిటల్ అసెట్. ఓకే రైట్. ఇది ఫస్ట్ ఏ అండి. నెక్స్ట్ సెకండ్ ఎక్సెప్షన్, ఎక్స్క్లూజన్స్ లో సెకండ్ అండి. ఎక్స్క్లూజన్స్ లో సెకండ్ ది
ఏం చెప్తున్నాడు చూడండి. పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మూవబుల్ నేచర్. ఏంటవి? పర్సనల్ ఎఫెక్ట్స్. So personal effects of movable nature such as wearing apparel, furniture, utensils, vehicles held for the personal use by the assessee or any dependent member of his family అని చెప్పేసి అని అన్నాడండి. ఓకే, సో ఫ్యామిలీ అంటే ఎవరు ఏంటి అనేది మనం చూద్దాం. అసెట్స్ విచ్ ఆర్ ప్యూర్లీ పర్సనల్ ఇన్ నేచర్. అసెట్స్ విచ్ ఆర్ ప్యూర్లీ పర్సనల్ assets which are purely personal in nature, namely laptops, household furniture, utensils, vehicles, electronic gadgets, etc., shall not be considered as capital asset for the purpose of this chapter అని చెప్పేసని అంటున్నాడండి. ఓకే, సో ఇక్కడ పర్సనల్ ఎఫెక్ట్స్ అని చెప్పేసని అంటున్నాడండి. వాట్ ఈస్ పర్సనల్ ఎఫెక్ట్? మనం మన పర్సనల్ కి ఓన్ గా యూజ్ చేసుకునే ఏదైనా అసెట్ ని మనం ఏమంటామంటే పర్సనల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అనొచ్చు. లైక్ వేరింగ్ ఎపిరల్ అని కానీ, ఫర్నిచర్ అని కానీ, అది కూడా మూవబుల్ అండి. పర్సనల్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ మూవబుల్ నేచర్. ప్రతిదీ కాదండి. సార్ నేను బిల్డింగ్ లో నేను ఉంటున్నాను, ఆ బిల్డింగ్ నాకు పర్సనల్ ఎఫెక్ట్ అవుతుందా? అవదండి. మూవబుల్ నేచర్ గా అన్నాడు కాబట్టి అలాంటి ఎక్స్క్లూజన్స్ రావాలంటే పర్సనల్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ మూవబుల్ నేచర్. సార్ నేను ఒక నెక్లెస్ వేసుకున్నాను సార్, ఆ నెక్లెస్ ని నేను అమ్ముకుంటున్నానండి, అది కవర్ అవుతుందా లేదా అనేది ఇక్కడ చూసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ వేరింగ్ ఎపిరల్ అన్నాడు. ఓకే, సో తర్వాత ఫర్నిచర్ అన్నాడు, యుటెన్సిల్స్ అంటున్నాడు, వెహికల్స్ అంటున్నాడు. సార్ నేను ఒక ఇన్నోవా కొనుక్కున్నాను సార్ నేను వాడుకోవడానికి, సో అలాంటి ఇన్నోవా నేను అమ్మేశానండి. whether it is covered under capital asset of any kind, capital asset of any property of any kind లో కవర్ అవుతుందా లేదా అంటే ఎక్స్క్లూజన్స్ లో చెప్తున్నాడు. పర్సనల్ ఎఫెక్ట్ ఇన్ అ మూవబుల్ నేచర్ దట్ మే బి ఫర్నిచర్ అవ్వచ్చు, వేరింగ్ ఎపిరల్ అవ్వచ్చు, యుటెన్సిల్స్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటివి కనుక మనం అమ్మినట్లే అదే ట్రాన్స్ఫర్ చేసినా సరే అది ఎందులోకి వస్తుందండి? క్యాపిటల్ అసెట్ లోంచి ఎక్స్క్లూజన్స్ లోకి వస్తుంది కాబట్టి క్యాపిటల్ అసెట్ లో కవర్ అవ్వదు. క్యాపిటల్ అసెట్ లో కవర్ అవ్వకపోతే అసలు మనకి క్యాపిటల్ గెయిన్స్ లోకే రాదు. ఓకే, రైట్, వెరీ ఇంపార్టెంట్ అండి. పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి మళ్ళీ ఎక్స్క్లూజన్స్ మాట్లాడాడంట. అంటే ఇదే ఎక్స్క్లూజన్ లో ఉంది, పర్సనల్ ఎఫెక్ట్ ఎక్స్క్లూజన్ లో ఉంది, మళ్ళీ దాంట్లో ఎక్స్క్లూజన్స్ అంట. అంటే పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి ఎక్స్క్లూజన్ అయితే కనుక అది ఏమవుతుందండి? ఇంక్లూడ్ అవుతుంది. ఎందులోకి? క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ అవుతుంది అంటే కనుక ఏమనుకున్నామండి? ఈ పర్సనల్ ఎఫెక్ట్స్ ఎక్స్క్లూజన్ లో ఉంది, మళ్ళీ అది ఎక్స్క్లూజన్ లోంచి ఎక్స్క్లూడ్ అవుతుంది అంటే కనుక అది ఏమవుతుందంట? క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అవుతుందంట. సో అలా ఇంక్లూడ్ అయ్యేది ఏముంది సార్ అని చెప్పేసానంటే కనుక పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మూవబుల్ నేచర్, పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మూవబుల్ నేచర్ does not include, personal effects of movable nature does not include అవ్వవు అంట. ఏంటివి? పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి ఇంక్లూడ్ అవ్వవు అని చెప్పేసి అంటున్నాడండి. పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ అయితే కనుక అదేమవుతాయి? క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూజన్ లోకి వస్తాయి. అలాంటి ఇంక్లూడ్ అయ్యే ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అని చెప్పేసానంటే, సో ఫస్ట్ జ్యువెలరీ. సో ఆ పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి ఎక్స్క్లూజన్స్ లో ఏమున్నాయంటే కనుక కొన్ని చెప్తున్నాడండి, ఏబిసి అని. ఏ జ్యువెలరీ. సార్ జ్యువెలరీ ఎక్స్క్లూడ్ అయిందంటే దాని అర్థం ఏంటండి? పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ అయిందంటే ఒకవేళ జ్యువెలరీ నేను సేల్ చేసినా సరే అది ఎందులోకి వస్తుందండి? క్యాపిటల్ అసెట్ లోకి వస్తుంది. ఎందుకంటే ఎక్స్క్లూజన్స్ లోంచి ఎక్స్క్లూజన్ కాబట్టి ఇదేమవుతుంది? ఇంక్లూజన్. ఓకే,
ఇక్కడ మనం మాట్లాడుకునేవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ అసెట్. ఇక్కడ కూడా ఈ FIS సెక్యూరిటీస్ లో కూడా మనం ఏమనుకున్నాం, ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ అసెట్. ఎందుకంటే ఎక్స్క్లూజన్స్ లోంచి ఎక్స్క్లూజన్ కాబట్టి ఇంక్లూడెడ్, అలాగే ఇక్కడ కూడా ఎక్స్క్లూజన్స్ లోంచి ఎక్స్క్లూడెడ్ కాబట్టి ఇంక్లూడెడ్. సో మనం జ్యువెలరీని పర్సనల్ ఎఫెక్ట్ కింద ఉపయోగించినా సరే ఇక్కడ ఏమవుతుందంటే అండి, దట్ ఈస్ కవర్డ్ అండర్ క్యాపిటల్ అసెట్. ఎందుకంటే పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ చేశాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ బి, ఆర్కియోలాజికల్ కలెక్షన్స్. ఆర్కియోలాజికల్ కలెక్షన్స్. సి, డ్రాయింగ్స్. నెక్స్ట్ డి, పెయింటింగ్స్. ఈ, స్కల్ప్చర్స్. ఎఫ్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్. సో పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఇవన్నీ ఎక్స్క్లూడ్ అవుతున్నాయి కాబట్టి ఈ పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ అయినవన్నీ కూడా ఏమవుతాయి, క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అవుతాయంట. సో ఏమంటున్నాడు చూడండి, జ్యువెలరీ, ఆర్కియోలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, వర్క్ ఆఫ్ ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్. Accordingly, these assets are within the purview of the definition of capital asset, and any transfer thereof subject to tax under the head capital gains. వీటిని ఎక్స్క్లూడ్ చేసిన వాటిని, అంటే నార్మల్ గా ఎక్స్క్లూజన్స్ లోంచి పర్సనల్ ఎఫెక్ట్ ఎక్స్క్లూజన్ అయితే అందులోంచి ఎక్స్క్లూడ్ చేసిన వాటిని మనం కనుక ఇవి ఇందులోకి ఇంక్లూడ్ అవుతాయి, క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అవుతాయి. సో ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్. సో జ్యువెలరీ నేను అమ్మాను సార్, అది నేను పర్సనల్ గా వాడుతున్న జ్యువెలరీ నేను అమ్మాను సార్, అప్పుడు ఏమవుతుందండి, దట్ ఈస్ టాక్సబుల్ అండర్ క్యాపిటల్ గెయిన్స్. సార్ ఆర్కియోలాజికల్ కలెక్షన్స్. ఆర్కియోలాజికల్ కలెక్షన్స్ అంటే ఇప్పుడు పురాతన వస్తువులు, ఇప్పుడు శివాజీ మహారాజ్ వాడిన స్వార్డ్ ఉందంట, ఆ స్వార్డ్ ని అమ్మితే నేను కొనుక్కున్నానంట. అలాంటి వాటిని నేను కనుక ఇప్పుడు రీసేల్ చేస్తుంటే కనుక అలాంటిది ఏమవుతుందంటే ఆర్కియోలాజికల్ కలెక్షన్స్ లోకి వస్తుందండి. అలాంటి ఆర్కియోలాజికల్ కలెక్షన్స్ లోంచి కలెక్షన్స్ కనుక నేను అమ్ముతున్నట్లయితే అదేమవుతుందంట, క్యాపిటల్ అసెట్ లోకి కవర్ అవుతుందంట. సో అలాగే నేను పెయింటింగ్స్, డ్రాయింగ్స్, వర్క్ ఆఫ్ ఆర్ట్, స్కల్ప్చర్స్ తయారు చేసి అమ్ముతున్నానంట, అలాంటప్పుడు అది కూడా ఎందులోకి వస్తుంది. అది సపోజ్ ఇవేం చేస్తున్నానండి, ఈ స్కల్ప్చర్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ నేను కొనుక్కున్నానండి, పికాసో పెయింటింగ్ కొనుక్కున్నానండి, పికాసో పెయింటింగ్ కొనుక్కుని మా ఇంట్లో డెకరేషన్ పెట్టుకున్నానంట, అంటే నేను ఏం చేస్తున్నాను, అది పర్సనల్ ఎఫెక్ట్ కింద వాడుతున్నానండి. అలాంటి పర్సనల్ ఎఫెక్ట్ కింద వాడుతున్నా సరే దాన్ని ఏం చేస్తారంటే అండి, దాన్ని కనుక సేల్ చేసినట్లయితే ఎందులోకి వస్తుందంట, క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లోకి కవర్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ పర్సనల్ ఎఫెక్ట్స్ అనేవి మూవబుల్ నేచర్ లో ఉంటే అవి ఎక్స్క్లూడెడ్, కానీ అందులోంచి ఎక్స్క్లూజన్స్ అన్ని కూడా ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ అసెట్. వీటిని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది ఏంటి, క్యాపిటల్ గెయిన్. మనకు వచ్చేది ఏంటండి, క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుందంటండి. ఓకే రైట్ సార్, ఇక్కడ జ్యువెలరీ అని చెప్పేసి మాట్లాడారు కదండి, జ్యువెలరీ అంటే ఏమొస్తాయి సార్, వాట్ ఈస్ జ్యువెలరీ? జ్యువెలరీ అనేది ఇక్కడ ఎక్స్క్లూడ్ చేశారు కదా, పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ చేశారు కదా జ్యువెలరీని. ఆ జ్యువెలరీలోకి ఏమేమి వస్తాయి అంటే జ్యువెలరీ ఇంక్లూడ్స్ వాట్ ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ ద జ్యువెలరీ. జ్యువెలరీ అనే దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఆర్నమెంట్స్ మేడ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం or any other precious metal or any alloy containing one or more of such precious metals, whether or not containing any precious or semi precious stone. Okay, అంటే జ్యువెలరీ అంటే నాట్ ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ అండి, అదేమంటున్నాడు, గోల్డ్ తో కానీ, సిల్వర్ తో కానీ, ప్లాటినం తో కానీ, ఆర్ ఎనీ అదర్ ప్రీషియస్ మెటల్, అన్ని ఏదైనా ఇంకా ప్రీషియస్ మెటల్ తో కనుక తయారైనట్లయితే, ఇప్పుడు అలాంటి ప్రీషియస్ మెటల్ తో తయారైనట్లయితే అలాంటి వాటిని ఏమంటున్నాడండి, ఆర్నమెంట్స్ ని, అలాంటి ఆర్నమెంట్స్ ని ఏమంటున్నాడు, జ్యువెలరీ అంటున్నాడండి. సో ఎనీ అలాయ్ కంటైనింగ్ వన్ ఆర్ మోర్ సచ్ ప్రీషియస్ మెటల్స్, అంటే ప్యూర్ గా గోల్డ్ కాదు సార్, గోల్డ్ సిల్వర్ కలిపి సార్, అయినా సరే
అలాంటి 1 or more such precious metals కనుక ఇంక్లూడ్ అయితే కనుక అలాంటి ఆర్నమెంట్స్ ను కూడా అలా తయారైన ఆర్నమెంట్స్ ను కూడా ఏమంటున్నాడండి జ్యువెలరీ అంటున్నాడండి. ఓకే, వెదర్ ఆర్ నాట్ కంటైనింగ్ ఎనీ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్. ఓకే, దాంట్లో ఈ ప్రీషియస్ మెటల్స్ తో పాటుగా దాంట్లో సార్ ఓన్లీ గోల్డ్ అమ్మట్లేదు సార్, నేను గోల్డ్ తో పాటుగా డైమండ్, ఇప్పుడు డైమండ్ రింగ్ ఉంది, సో అందులో కూడా గోల్డ్ రింగ్ ఉంటది, దానిపై డైమండ్ ఉంటది. సో ఇక్కడ సార్ నేను డైమండ్ జ్యువెలరీ అమ్ముతున్నాను సార్, డైమండ్ ఆర్నమెంట్ అమ్ముతున్నాను సార్ అని చెప్పేసానంటే అది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడండి. సో ఎనీ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్ ఉన్నా సరే అది కూడా ఏమవుతుందంట అలాంటి ఆర్నమెంట్ ను కూడా జ్యువెలరీనే అంటున్నారంటండి. వెదర్ ఆర్ నాట్ వర్క్డ్ ఆర్ షోన్ ఇంటూ ఎనీ వేరింగ్ అపెరల్. సో అలాంటి స్టోన్స్ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అందులోకి ఇన్కార్పొరేట్ చేయబడకపోయినా సరే అలాంటి ఆర్నమెంట్స్ ఏమంటాడంటండి జ్యువెలరీ అంటున్నాడంటండి. ఓకే, రైట్. Precious or semi-precious stones, whether or not set in any furniture, utensils or other articles, are worked or sewn into any wearing apparel. Thus, the transfer of this capital asset attracts capital gains అని చెప్పేసి అంటున్నాడండి. సపోజ్ నేను ఒక చైర్ కి నేను ఏం చేశానంటే ఒక డైమండ్, వెరీ ప్రీషియస్ డైమండ్ ని నేను అటాచ్ చేస్తానంట, ఆ చైర్ అమ్ముతున్నానంట నేను. ఓకే సార్, అది ఫర్నిచర్ లోకి వస్తుంది కదా సార్, ఆ ఫర్నిచర్ నేను సేల్ చేస్తున్నట్టు కదా సార్ అని చెప్పేసానంటే అలాంటి ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కనుక ఫర్నిచర్ కి గానీ యుటెన్సిల్స్ కి గానీ అదర్ ఆర్టికల్స్ కి గానీ మనం అటాచ్ చేసి కనుక అటాచ్ చేసేసి అమ్ముతున్నట్లయితే అది ఏమవుతుందంట, అది క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ లోకి కవర్ అయిపోతుంది, ఎందుకంటే అది జ్యువెలరీలోకి వస్తుంది. సార్ నేను వాడుతున్న చైర్ అమ్మేశాను అనుకోండి, నేను ఏదైతే కూర్చున్నానో నేను రోజు కూర్చోడానికి ఉపయోగించుకునే చైర్ ని నేను అమ్మేశాను అనుకోండి, జనరల్ గా అది ఎందులోకి వస్తుందంటే కనుక పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి వస్తుందండి. సో పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి వస్తుంది, కానీ అలాంటి దానికి నేను ఏదైనా సరే ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కనుక అటాచ్ చేశాను అంటే కనుక అప్పుడు అది ఏమవుతుందండి జ్యువెలరీలోకి వచ్చేస్తుంది అంట. అది ఎందులోకి వచ్చేస్తుంది, జ్యువెలరీలోకి వచ్చేస్తుంది. అలా జ్యువెలరీలోకి వచ్చేస్తే ఏమవుతుందండి, పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ అయిపోతుంది. పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ అయిపోతే జ్యువెలరీ ఏమవుతుందండి, దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ అసెట్ డెఫినిషన్. క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ లోకి ఇంక్లూడ్ అయిపోతుందంట. ఓకే, రైట్. సో జ్యువెలరీలో ఇంక్లూడ్స్ ఏమున్నాయండి, జ్యువెలరీలో ఆర్నమెంట్స్ మేడ్ ఆఫ్ ఏమంటున్నాడు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఆర్ ఎనీ అదర్ ప్రీషియస్ మెటల్. ఇంకేమంటున్నాడండి, అండ్ ఇన్కార్పొరేటింగ్ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. నెక్స్ట్ బి ఏమంటున్నాడండి, ఇక్కడ ఏదైనా ఫర్నిచర్ లో గానీ ఆర్ యుటెన్సిల్స్ లో గానీ ఆర్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ లో కనుక మనం ఈ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కనుక అటాచ్ చేసినట్లయితే వాటిని కూడా ఏమంటున్నాడండి జ్యువెలరీలోకి ఇంక్లూడ్ చేయమంటున్నాడండి. సపోజ్ నేను వేసుకున్న షర్ట్ ని అమ్ముతాను అని అన్నానంటండి, ఆ షర్ట్ ఏమవుతుందండి పర్సనల్ ఎఫెక్ట్, నేను వేసుకుని అమ్ముతున్నాను కాబట్టి అది ఏమవుతుంది, అది పర్సనల్ ఎఫెక్ట్ అనుకుంటే కనుక, ఆ షర్ట్ నాకు అసెట్ అనుకుంటే కనుక. ఓకే, రైట్. అదే ఆ షర్ట్ కి నేనేం చేశానంటే ఒక డైమండ్ అనేది నేను అటాచ్ చేశాను అనుకోండి, అప్పుడు అది ఎందులోకి వచ్చేస్తుందంట, జ్యువెలరీలోకి వచ్చేస్తుందంట. జ్యువెలరీలోకి వస్తే ఏమవుతుందండి, ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది పర్సనల్ ఎఫెక్ట్. పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి ఎక్స్క్లూడ్ అయింది కాబట్టి ఇది ఎందులోకి వస్తుంది, క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అవుతుంది. జ్యువెలరీలోకి కనుక ఇంక్లూడ్ అయితే కనుక. సో ఇది జ్యువెలరీ డెఫినేషన్ అంటే. ఓకే, రైట్. సో ఇప్పటి వరకు మనం ఎక్స్క్లూజన్స్ ఏం చూసామంటే కనుక స్టాక్, రా మెటీరియల్స్, కన్జ్యూమబుల్ స్టోర్స్ హెల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అందులోంచి ఎక్స్క్లూజన్స్ చూసాం. ఎఫ్ఐఎస్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక సెక్యూరిటీస్ ఆల్వేస్ క్యాపిటల్ అసెట్, అది స్టాక్ ఇన్ ట్రేడ్ గా ఉన్నా సరే, ఎఫ్ఐఎస్ వాటిని స్టాక్ ఇన్ ట్రేడ్ గా చూపించుకుంటున్నా సరే అవి ఎందులోకి వస్తాయంటండి, క్యాపిటల్ అసెట్ లోకి వస్తాయంట. సార్ ఎఫ్ఐఎస్ కాకుండా నార్మల్ గా నేను ఎఫ్ఐఐ కాదండి,
ఐఎమ్ ఏ నార్మల్ ఇన్వెస్టర్, ఇండియన్ ఇన్వెస్టర్ అనుకోండి. ఇండియన్ ఇన్వెస్టర్ కింద నేను ఏం చేశానంటే షేర్స్ పర్చేస్ చేసి అమ్ముతున్నాను అంటండి. షేర్స్ పర్చేస్ చేసి అమ్మడం నా బిజినెస్ అంటండి. ఆ షేర్స్ నాకు స్టాక్ అవుతుందంటండి. స్టాక్స్ లో చూపించుకుంటున్నానంటండి. స్టాక్ ఇన్ ట్రేడ్ లో చూపించుకుంటున్నానంటండి. అవి ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయినా? కాదు. కానీ ఎఫ్ఐఐ మాత్రం వాడు కొని సెక్యూరిటీస్ కొని అమ్ముతున్నాడు. అలాంటప్పుడు ఆ సెక్యూరిటీస్ అమ్మితే గనక వచ్చినప్పుడు అది సెక్యూరిటీస్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ కింద బుక్స్ లో చూపించుకుంటున్నా సరే వాటిని ఏమంటాడండి? క్యాపిటల్ అసెట్ అంటాడంట. క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసి వచ్చేది క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అలాగే పర్సనల్ ఎఫెక్ట్స్ ని, మూవబుల్ నేచర్ లో ఉన్న పర్సనల్ ఎఫెక్ట్స్ ని మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. అలాంటి ఏముంటాయి జనరల్ గా మనం వాడే ఫర్నిచర్, లేకపోతే మనం వాడే వెహికల్స్, మనం వాడే యుటెన్సిల్స్, మనం వేసుకునే వేరింగ్ అపిరల్స్, ఇవన్నీ కూడా పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి వస్తాయండి. అలాంటి పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి ఎక్స్క్లూడ్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏముంది? క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అవుతాయి. ఏమున్నాయి? జ్యువెలరీ అని, ఆర్కియలాజికల్ కలెక్షన్స్ అని, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, ఇవన్నీ కూడా కనుక నేను వీటిలో ఏది సేల్ చేసినా సరే, ట్రాన్స్ఫర్ చేసినా సరే, ఇవి నాకు నేను ఎలాగైనా సరే హెల్ప్ చేస్తారు. ఇక్కడ పర్సనల్ ఎఫెక్ట్స్ చూపించుకుంటున్నా సరే వాటిని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది ఏంటంటే అండి క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్టే వచ్చేది క్యాపిటల్ గెయిన్. అలాంటి జ్యువెలరీలోకి ఇంక్లూడెడ్ ఏమున్నాయంటే ఆర్నమెంట్స్ మేడ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఎనీ అదర్ మెటల్, ప్రీషియస్ మెటల్, అలాగే ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఇన్కార్పొరేట్ అయినా, అలాగే ఫర్నిచర్, యుటెన్సిల్స్ వీటిని ట్రాన్స్ఫర్ చేసిన వాటిల్లో కనుక ఎన్ని సెమీ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కనుక మనం ఇన్కార్పొరేట్ చేస్తే వాటిని కూడా ఏమంటున్నాడండి? జ్యువెలరీ అని చెప్పేసి అంటున్నాడంట. ఓకే, సో ఇక్కడ వరకు మనం 2 ఎక్సెప్షన్స్ చూసామండి. ఎక్స్క్లూజన్స్ ఆర్ ఎక్సెప్షన్స్ అనేవి 2 చూసామండి. ఓకే, ఇందులోకి క్యాపిటల్ అసెట్ అనే డెఫినేషన్ కి ఎక్స్క్లూజన్స్ 2 చూసాం. ఓకే, నెక్స్ట్ మూడోది థర్డ్ ఎక్స్క్లూజన్ ఏమని చెప్పాడో చూద్దాం. థర్డ్ ఎక్స్క్లూజన్ చూడండమ్మా. అగ్రికల్చరల్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఏ రూరల్ ఏరియా. సార్ ఎక్కడో చదువుకున్నట్టు ఉంది కదా సార్. మనం రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది మనం మాట్లాడుకున్నామండి. ఎక్కడ స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం. స్పెసిఫైడ్ ఏరియాలో కవర్ అయితే అర్బన్ ల్యాండ్, స్పెసిఫైడ్ ఏరియాలో కవర్ కాకపోతే కనుక అది రూరల్ ల్యాండ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. అలాంటి రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాడు. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. సో మనం బేసిక్స్ లో మనం మాట్లాడుకున్నామండి రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ లో కవర్ అవ్వాలి అని చెప్పేసి అంటే కనుక అది ఏం అవ్వకూడదండి? నాట్ స్పెసిఫైడ్ ఏరియా. స్పెసిఫైడ్ ఏరియాలో కవర్ అవ్వచ్చా? స్పెసిఫైడ్ ఏరియా అంటే అర్బన్. నాట్ కవర్డ్. సో నాట్ కవర్డ్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియా. స్పెసిఫైడ్ ఏరియాలో కనుక కవర్ అవ్వకపోతే అప్పుడు ఏమవుతుందంటండి? రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుంది. అలాంటి రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ని మనం ట్రాన్స్ఫర్ చేసినా సరే అసలు రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏమవుదంట? క్యాపిటల్ అసెట్ అవ్వదంట. సార్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ క్యాపిటల్ అసెట్ అవ్వకపోతే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే గెయిన్ టాక్సబుల్ అవుతుందా? అవ్వదంట. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం మాట్లాడుకున్నట్టు రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ క్యాపిటల్ అసెట్ కాదు, కానీ అది ట్రాన్స్ఫర్ కనుక చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ రిసిప్ట్ టాక్సబుల్, నాట్ టాక్సబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమై ఉండాలి? క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉంటే కనుక అది ఎక్స్క్లూజన్స్ లో కవర్ అయింది కాబట్టి క్యాపిటల్ అసెట్ అవ్వదు. క్యాపిటల్ అసెట్ అవ్వకపోతే దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్ కాదు. సో రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే ఏంటి సార్ అంటే కవర్డ్ ఇన్, నాట్ కవర్డ్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియా. స్పెసిఫైడ్ ఏరియా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఒకసారి చూడండి. rural agricultural land situated in a rural area is not considered as a capital asset. Rural agricultural land means agricultural land in India situated in any area is comprised within the jurisdiction of the municipality or cantonment board and which is as a population is less than 10,000 or any area outside the distance specified hereunder measured aerially from the limits of such municipality or cantonment board. outside the distance అంటున్నాడండి. outside the distance specified. ఇక్కడ ఆ మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఆ మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ బోర్డుకి పాపులేషన్ అనేది 10,000 కంటే తక్కువ ఉన్నప్పుడు రూరల్ అగ్రికల్చరల్ రూరల్ ఏరియా.
అలాగే మోర్ దాన్ 10,000 ఉంది, బట్ లెస్ దాన్ 1 lakh ఉంది, అప్పుడు 2 కిలోమీటర్స్. అంటే మున్సిపాలిటీ బౌండరీస్ నుంచి అక్కడ 2 కిలోమీటర్స్ దాటి ఉంటే కనుక, అవుట్ సైడ్ ద లిమిట్స్ అన్నాడు కాబట్టి 2 కిలోమీటర్స్ దాటి ఉంటే కనుక అప్పుడు అది ఏమవుతుందండి, ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ద స్పెసిఫైడ్ ఏరియా. అప్పుడు ఏమవుతుందండి, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుంది. మోర్ దాన్ 1 lakh అప్ టు 10 lakhs పాపులేషన్ ఉంటే 6 కిలోమీటర్స్ దాటి ఉండాలి, అవుట్ సైడ్ ది 6 కిలోమీటర్స్. మోర్ దాన్ 10 lakhs ఉంటే 8 కిలోమీటర్స్ దాటి ఉండాలండి. ఆ మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి అక్కడ 8 కిలోమీటర్స్ అనేది దాటిన ల్యాండ్స్ ఏదైతే ఉంటాయో వాటిని అవుట్ సైడ్ ద పర్వ్యూలో ఉంటే కనుక వాటిని ఏమంటున్నాడండి, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే మనం ఆల్రెడీ స్పెసిఫైడ్ ఏరియా తెలుసు కాబట్టి ఆ స్పెసిఫైడ్ ఏరియాలో కవర్ కాకపోతే కనుక అప్పుడు అది ఏమవుతుంది, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది ఏంటి, మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సబుల్ అవుతుందా, నాట్ ట్యాక్సబుల్. క్యాపిటల్ గెయిన్ నాట్ ట్యాక్సబుల్, ఎందుకంటే క్యాపిటల్ అసెట్ లో కవర్ అయినంత మాత్రం సరిపోదు. క్యాపిటల్ అసెట్ ఏమై ఉండాలి, ట్రాన్స్ఫర్ చేసే క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి, అది ట్రాన్స్ఫర్ కూడా జరిగి ఉండాలి. కానీ ఇక్కడ క్యాపిటల్ అసెట్ అవ్వలేదు కాబట్టి ట్రాన్స్ఫర్ అయినా సరే అక్కడ ఏమవుతుందంటండి, వచ్చే క్యాపిటల్ రిసిప్ట్ ట్యాక్సబుల్ కాదు అని చెప్పేసి మనకి చెప్తున్నాడండి. సో ఇది థర్డ్ ఎక్స్క్లూజన్ అండి. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజన్, ఇది స్టార్టింగ్ లో మనం బేసిక్స్ చెప్పుకునేటప్పుడే చెప్పానండి. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కనుక ఆ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ని నువ్వు సేల్ చేసినట్లయితే అక్కడ ఏం అరేజ్ అవ్వదు, క్యాపిటల్ గెయిన్ అనేది అరేజ్ అవ్వదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్ అంటాడు. సో అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కనుక అది క్యాపిటల్ అసెట్ అవుతుందంట. ఓకే, దాని గురించి మనకి ఆల్రెడీ మాట్లాడు. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కవర్ అవ్వకపోతే కనుక అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏమవుతుంది, ట్యాక్సబుల్ అవుతుంది. Exception for the urban agricultural land on compulsory acquisition. Okay, so urban agricultural land ki exceptions ఉన్నాయంట. urban agricultural land compulsory acquisition లో కనుక కవర్ అయినట్లయితే చూడండి, capital gains arising to an individual or HUF from the transfer of urban agricultural land is exempt provided the following conditions are satisfied. Land was used for agricultural purposes during the period of 2 years immediately preceding the date of transfer by the such individual, including parents or HUF. The land is compulsorily acquired under the law or considered is determined or approved by central government or RBI. Compensation received on or after 1/4/2004 అని చెప్పేసి చెప్తున్నాడండి. సో ఒక్కసారి మనం అగ్రికల్చరల్ ల్యాండ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే సార్, అగ్రికల్చరల్ ల్యాండ్, సో అగ్రికల్చరల్ ల్యాండ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అది అర్బన్ అయితే ఎలా ఉంటది, రూరల్ అయితే ఎలా ఉంటది చూద్దాం. అర్బన్ అండ్ రూరల్. రూరల్ అంటే, అర్బన్ అంటే స్పెసిఫైడ్ ఏరియాలో కవర్డ్, స్పెసిఫైడ్ ఏరియా కవర్డ్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియా. రూరల్ అంటే నాట్ కవర్డ్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియా. ఓకే సార్, ఇది క్యాపిటల్ అసెట్ అవుతుందా, క్యాపిటల్ అసెట్ అవ్వదు. దీని మీద వచ్చేది క్యాపిటల్ గెయిన్ అవుతుందా, క్యాపిటల్ గెయిన్ కూడా అవ్వదు. కానీ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్మితే కనుక వచ్చేది ఇది క్యాపిటల్ అసెట్ అవుతుందా, ఎస్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. అండ్ దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్ అవుతుందా, క్యాపిటల్ గెయిన్ అవుతుంది. కానీ దీనికి సమ్ ఎగ్జంప్షన్ అంటూ ఉందంట. ఎగ్జంప్షన్ అంటే అండర్ సెక్షన్ 1037 లో. దేనికి సార్ ఈ ఎగ్జంప్షన్ అని చెప్పేసానంటే, ఈ ల్యాండ్ అని కనుక కండిషన్స్ చెప్తున్నాడు, కొన్ని కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే ఎగ్జంప్షన్స్ కవర్ అవుతాయంటే ఏంటది, ఈ ల్యాండ్ అని కనుక మనం 2 years యూజ్ చేస్తూ ఉండాలి. 2 years దేనికోసం, అగ్రికల్చరల్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తూ ఉండాలి. అగ్రికల్చరల్ పర్పస్, ఆ అగ్రికల్చరల్ పర్పస్ కోసం ఎవరు యూజ్ చేయాలి, ఎస్ఎస్సి కానీ ఆర్ హిజ్ పేరెంట్స్, వాడి పేరెంట్స్ కానీ దేనికి యూజ్ చేయాలంటే అండి, అగ్రికల్చరల్ పర్పస్ కోసం యూజ్ చేస్తే. అండ్ సెకండ్ కండిషన్, కంపల్సరీ అక్విజిషన్ లో తీసేసుకున్నారండి. కంపల్సరీ అక్విజిషన్, సపోజ్ ఇప్పుడు విశాఖపట్నంలో క్యాపిటల్ షిఫ్టింగ్ జరుగుతూ క్యాపిటల్ షిఫ్టింగ్ లో
అగ్రికల్చర్ ల్యాండ్స్ ని అర్బన్ ఏరియాలో కవర్ అయిన అగ్రికల్చర్ ల్యాండ్స్ ని వాళ్ళు ఏం చేశారంటే కంపల్సరీ ఎక్విజిషన్ ఒక జీవో జారీ చేసి వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారంటండి. ఓకే, సో ల్యాండ్ పూలింగ్ విధానం ప్రకారం అలా కంపల్సరీ ఎక్విజిషన్ జరిగి ఉండాలి. అది అగ్రికల్చర్ పర్పస్ కోసం 2 years ఆర్ మోర్ మనం కానీ మన పేరెంట్స్ కానీ యూజ్ చేసి ఉండాలి. ఓకే, ఆ కాంపన్సేషన్ రిసీవ్డ్ ఏదైతే ఉందో ఆ కాంపన్సేషన్ అనేది ఎప్పుడు రిసీవ్ అయి ఉండాలంటే కనుక ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2004 తర్వాత మనకి రిసీవ్ అయి ఉండాలంట. అప్పుడు ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేస్తే అది ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1037 లోకి కవర్ అవుతుంది అంటున్నాడండి. ఆ ఎగ్జామ్షన్స్ అండర్ సెక్షన్ 1037 లో కవర్ అయితే కనుక అక్కడ ఏమవుతుందండి, అగ్రికల్చరల్ ల్యాండ్ అర్బన్ ఏరియా అయినా సరే ఈ ఎగ్జామ్షన్స్ లో కవర్ అయితే టాక్సబుల్ కాదంట. నార్మల్ గా అయితే కనుక అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే ఏంటి, కవర్డ్ అండర్ స్పెసిఫైడ్ ఏరియా, దాన్ని క్యాపిటల్ అసెట్ అంటాం. క్యాపిటల్ అసెట్ లోంచి క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్. ఓకే, అదే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మనం ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్ అవుతుంది, అవ్వదు, ఎందుకంటే క్యాపిటల్ అసెటే కాదు అది. ఓకే సార్, అది కంపల్సరీ ఎక్విజిషన్ లో తీసుకుంటున్నా, ఎలా తీసుకుంటున్నా రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనుకుంటే కనుక ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ taxable. ఓకే రైట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకా అయిపోలేదండి ఎక్స్క్లూజన్స్. ఇక్కడ మనం 3 ఎక్స్క్లూజన్స్ చూసాం. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజన్ చూస్తే గోల్డ్ బాండ్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ gold deposit bonds issued under the gold deposit scheme or deposit certificates issued under gold monetization scheme 2015 notified by central government అని చెప్పేసి అంటున్నాడండి. గోల్డ్ బాండ్స్ ఏమైనా ఇష్యూ చేసినట్లయితే ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇంక్లూడింగ్ గోల్డ్ డిపాజిట్ బాండ్స్ ఇష్యూడ్ అండర్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఆర్ డిపాజిట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ అండర్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. సో ఏంటంటే కనుక ఇక్కడ డిమానిటైజేషన్ ఎలా చేశారో అలాగే గోల్డ్ మానిటైజేషన్ కూడా చేశారండి. అది మనకి తెలియదు అది ఎలా చేశారంటే, ఇదైతే పాపులర్ గా ఉంది కానీ ఈ గోల్డ్ మానిటైజేషన్ నుంచి మీకు తెలియదండి. ఏంటంటే కనుక మీ దగ్గర ఉన్న రా గోల్డ్ ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ ని తీసుకెళ్లి గవర్నమెంట్ కి సరెండర్ చేసేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డిపాజిట్ సర్టిఫికెట్ ఆర్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో ఒక సర్టిఫికెట్ అనేది ఇస్తారండి. అంటే మీరు తీసుకెళ్లి ఒక 100 గ్రాముల గోల్డ్ ఇచ్చారనుకోండి, ఆ గోల్డ్ తీసేసుకుంటాడు వాడు, ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాడు అనమాట. అంటే మీరు అమ్ముకుంటే గోల్డ్ అమ్ముకోవాలనుకుంటే గోల్డ్ అమ్మకాలది గోల్డ్ సర్టిఫికెట్ ఏదైతే ఇచ్చాడో ఆ గోల్డ్ సర్టిఫికెట్ ని మీరు అమ్ముకోవచ్చు అంట. సో గవర్నమెంట్ గోల్డ్ ఇచ్చేస్తే గవర్నమెంట్ ఒక కాగితం ఇస్తాడు అనమాట, ఒక సర్టిఫికెట్ ఇస్తాడు అనమాట. సో ఆ సర్టిఫికెట్ లో మీరు 100 గ్రాములు గోల్డ్ కలిగి ఉన్నారని చెప్పి సర్టిఫికెట్ ఇస్తాడు. ఆ సర్టిఫికెట్ ని తీసుకెళ్లి మనం ఏం చేసుకోవచ్చండి, అమ్ముకోవచ్చండి కావాలనుకుంటేనే. ఓకే రైట్, అలాంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రకారం గోల్డ్ బాండ్స్ ఏమైనా ఉన్నట్లయితే గోల్డ్ బాండ్స్ ఆర్ సర్టిఫికెట్స్ issued under gold monetization scheme. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో గనక 2015 ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గనక మనం ఏదైనా సర్టిఫికెట్స్ కానీ బాండ్స్ కానీ అప్లై చేస్తున్నట్లయితే, అలాంటి గోల్డ్ బాండ్స్ సర్టిఫికెట్స్ కనుక అమ్ముతున్నట్లయితే, నార్మల్ గా మీరు గోల్డ్ అండ్ జ్యువెలరీలో కవర్ అయిన వాటిని అమ్మితే కనుక మనకి ఏమవుతుంది, టాక్సిబుల్ అవుతుందండి. అది మనకి జ్యువెలరీలోకి ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి. కానీ ఇక్కడ గోల్డ్ బాండ్స్ గోల్డ్ సర్టిఫికెట్స్ కనుక ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో ఇష్యూ చేసిన గోల్డ్ బాండ్స్ సర్టిఫికెట్స్ జనరల్ గా ఏమైనా ఇష్యూ చేసినట్లయితే అమ్మినట్లయితే అసలు అది క్యాపిటల్ అసెట్ లోకి రాదు. ఎక్స్క్లూజన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్స్క్లూజన్స్ క్యాపిటల్ అసెట్ లోంచి ఎక్స్క్లూజన్స్ కాబట్టి అది ఎక్స్క్లూడెడ్ కాబట్టి నాట్ టాక్సబుల్ అండి. ఓకే నెక్స్ట్ స్పెషల్ బేరర్ బాండ్స్ 1991 issued by సెంట్రల్ గవర్నమెంట్. సో స్పెషల్ బేరర్ బాండ్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన స్పెషల్ బేరర్ బాండ్స్ అనేవి ఉన్నాయంట. ఆ స్పెషల్ బేరర్ బాండ్స్ కనుక మనం అమ్మినా సరే అక్కడ మనకి ఏం అరేజ్ అవుతుందండి, క్యాపిటల్ గెయిన్ అరేజ్ అవుతుంది. ఎందుకంటే దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది క్యాపిటల్ అసెట్ డెఫినిషన్. నెక్స్ట్ స్పెసిఫైడ్ గోల్డ్ బాండ్స్ issued by సెంట్రల్ గవర్నమెంట్, నేమ్లీ 6.5 gold bonds or 7% gold bonds or national defense
గోల్డ్ బాండ్స్. అమ్మ ఇక్కడ స్పెసిఫిక్ గా కొన్ని గోల్డ్ బాండ్స్ చెప్తున్నారండి. 6.5% గోల్డ్ బాండ్స్. ఓకే, 1977. 7% గోల్డ్ బాండ్స్ 1980. తర్వాత నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్ 1980. ఈ గోల్డ్ బాండ్స్ కనుక మనం పర్చేజ్ చేసి వాటిని సేల్ చేస్తున్నట్లయితే అవి అసలు క్యాపిటల్ అసెట్ లోకి కవర్ అవ్వండి. క్యాపిటల్ అసెట్ లో కవర్ అవ్వకపోతే దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ నుంచి ఎక్స్క్లూడెడ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, నాట్ ట్యాక్సబుల్. క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్ట కాదు. క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తేనే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సబుల్ అవుతుంది. అసలు క్యాపిటల్ అసెట్ లోకి కవర్ అవ్వదు కాబట్టి నాట్ ట్యాక్సబుల్. సో ఎన్ని ఎక్స్క్లూజన్స్ మాట్లాడుకున్నామండి? 1, 2, 3, 4, 5, 6 టోటల్ గా 6 ఎక్స్క్లూజన్స్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఏమేమి ఉన్నాయండి ఎక్స్క్లూజన్స్ లో? స్టాక్ ఇన్ ట్రేడ్, రా మెటీరియల్స్, కన్స్యూమబుల్ స్టోర్స్ హెల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, పర్సనల్ ఎఫెక్ట్స్, rural agricultural land, gold bonds or certificates issued under gold monetization scheme, special bearer bonds, 6.5 gold bonds, 7% gold bonds or national gold bonds అనేవి మన డిఫెన్స్, నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్ అనేవి ఇష్యూ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఎక్స్క్లూడెడ్ కాబట్టి క్యాపిటల్ అసెట్ నుంచి ఈ ఎక్స్క్లూజన్స్ అన్ని కూడా మనకి కవర్ అవ్వమంట. అంటే క్యాపిటల్ అసెట్ లోకి రావు. వీటిని ట్రాన్స్ఫర్ చేసినా సరే ఎందులోకి రావండి, అక్కడ క్యాపిటల్ గెయిన్స్ లోకి రావంట. ఈ ఎక్స్క్లూజన్స్ నుంచి ఎక్స్క్లూజన్స్ మాట్లాడుకున్నా మాత్రం ఏమవుతాయి, క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అయితే. ఈ ఎక్స్క్లూజన్స్ నుంచి ఎక్స్క్లూజన్స్ ఏదైతే తీసామో వాటిని ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం ఏమొస్తుందండి, క్యాపిటల్ గెయిన్స్ లోకి ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ అసెట్. అమ్మా ఈ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లో ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నాని? సార్ డ్రాయింగ్స్ లో మనం వేసినవి వస్తాయా లేకపోతే కొనుక్కునే వస్తాయా? ఇక్కడ డ్రాయింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయమ్మా, సార్ నువ్వు ఇక్కడ డ్రాయింగ్స్ లోకి ఏది వస్తుంది అంటే నువ్వు వేసి అక్కడ నువ్వు పర్సనల్ ఎఫెక్ట్ అని అంటున్నావు. మీ ఇంట్లో గోడకు పెట్టుకున్నావు నువ్వు, అది పర్సనల్ ఎఫెక్ట్ కింద క్రియేట్ అవుద్ది. అలాంటి పర్సనల్ ఎఫెక్ట్ ని నువ్వు అమ్మావు, అది డ్రా చేసిందైనా కొనుక్కున్నదైనా సరే. అర్థమైందా? ఓకే. సో shall we move forward? సో ఇది క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ అండి. ఓకే, సో క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ తర్వాత మనం ఏం చూద్దాం అనుకున్నాం అంటే ట్రాన్స్ఫర్ చూద్దాం అనుకున్నాం. క్యాపిటల్ అసెట్ అయిపోగానే మనం ఏం చూద్దాం అనుకుంటున్నాం, ట్రాన్స్ఫర్ చూద్దాం అనుకున్నాం. క్యాపిటల్ అసెట్ అవ్వాలి, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ కూడా అవుతేనే వచ్చే క్యాపిటల్ గెయిన్ ట్యాక్సబుల్ అవుతుంది అనుకున్నాం. సో కానీ దానికంటే ముందు ఒక చిన్న ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం అండి. ఓకే రైట్, ఏంటి అని చెప్పేసానంటే సార్ ఇది క్యాపిటల్ అసెట్ అయింది, క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లో కవర్ అవడం వల్ల క్యాపిటల్ అసెట్ అయింది. సార్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లోకి అలా చూసుకోవాలి సార్. క్యాపిటల్ అసెట్ లోంచి మనం మెయిన్ ఎక్స్క్లూజన్స్ చూడాలండి. ఎక్స్క్లూజన్స్ లో కవర్ అవ్వలేదు అంటే గనక ఆటోమేటిక్ గా అది ఏమవుతుందంట, ఇంక్లూడ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అన్నారు కాబట్టి. సార్ ఏదైనా ఒకటి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి చూడాలంటే ఫస్ట్ మనం ఏం చూడాలండి, క్యాపిటల్ అసెట్ లో కవర్ అవుతుందా లేదో చూడాలి. అది క్యాపిటల్ అసెట్ లో కవర్ అవుతుందా లేదా చూడాలంటే ఎలా చూడాలండి, ఎక్స్క్లూజన్స్ చూస్తే సరిపోతుంది. ఎక్స్క్లూజన్స్ లో కవర్ అవ్వలేదు అంటే కనుక ఆటోమేటిక్ ఏమవుతుంది, అది క్యాపిటల్ అసెట్ అయిపోయినట్టే. ఓకే, ఎందుకంటే ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అన్నాడు కాబట్టి. ఓకే రైట్. సార్ ఈ క్యాపిటల్ అసెట్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అసెట్ మనం రెండు రకాలుగా క్లాసిఫై చేస్తారంటండి. క్యాపిటల్ అసెట్స్ ని రెండు రకాలుగా క్లాసిఫై చేస్తారంట. ఎలాగ సార్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. సార్ ఎందుకు సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని? ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుందంట. తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏమొస్తుందంట, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుందంట. సార్ ఎందుకు సార్ ఇలా క్లాసిఫై చేయాల్సిన అవసరం ఏముంది సార్ అంటే కనుక
ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఇక్కడ కంప్యూటేషన్ మెథడాలజీ మారుతుంది అంటండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి కంప్యూటేషనల్ మెథడాలజీ మారుతుందంట. మనం ఎక్కువ కాలం ఒక అసెట్ ని కనుక హోల్డ్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం మనకి ఎక్కువ బెనిఫిట్ ఇస్తాడంటండి. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ లో కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఇస్తాడంట. ఆ ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వాలి, షార్ట్ టర్మ్ తో పోలిస్తే లాంగ్ టర్మ్ లో ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని క్లాసిఫై చేయాలి. క్యాపిటల్ అసెట్ ని ఎక్కువ కాలం హోల్డ్ చేసిన క్యాపిటల్ అసెట్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటాం. దానికి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారు. దాని ప్రకారమే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విడిగా క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే క్యాపిటల్ అసెట్స్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద ఎందుకు క్లాసిఫై చేస్తున్నారంటే ఇది తక్కువ పీరియడ్ లో మనం హోల్డ్ చేస్తాం కాబట్టి ఆ తక్కువ పీరియడ్ లో మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వకూడదు, బెనిఫిట్స్ అనేవి తక్కువ ఉంటాయి. అలా బెనిఫిట్స్ అనేవి తక్కువ ఉండాలంటే క్యాలిక్యులేషన్ మెథడాలజీ సెపరేట్ గా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని సెపరేట్ గా క్లాసిఫై చేశారంట. ఓకే రైట్ సార్. ఇక్కడ క్యాపిటల్ అసెట్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ డివైడ్ చేస్తారంటే హోల్డింగ్ పీరియడ్ అంటారు. ఏంటది? హోల్డింగ్ పీరియడ్. సో ఈ హోల్డింగ్ పీరియడ్ ని బేస్ చేసుకుని క్యాపిటల్ అసెట్ యొక్క హోల్డింగ్ పీరియడ్ ని బేస్ చేసుకుని అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అనేది క్లాసిఫై చేస్తారంట. సో అది లాంగ్ టర్మ్ ఎప్పుడు అవుతుంది సార్, షార్ట్ టర్మ్ ఎప్పుడు అవుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ లాంగ్ టర్మ్ చూద్దాం, తర్వాత సెకండ్ షార్ట్ టర్మ్ కూడా మనం చూద్దాం. ఓకే ఒకసారి పేజ్ నెంబర్ 246 అండి. పేజ్ నెంబర్ 246 లో లాస్ట్ వచ్చేస్తే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ఎక్కడ డిఫైన్ చేశాడంటే సెక్షన్ 229A. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని సెక్షన్ 242A. సెక్షన్ 242A. అమ్మా మనం జాగ్రత్తగా గమనించుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని మనకి 229A, 242A అని 2 సెక్షన్స్ లోకి మనకి డివైడ్ చేసి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఇవన్నీ కూడా జనరల్ డెఫినేషన్స్, ఎందుకంటే సెక్షన్ 2 లో కవర్ అయినాయి కాబట్టి అన్ని జనరల్ డెఫినేషన్స్. ఓకే సెక్షన్ 229A, నెక్స్ట్ సెక్షన్ 242A. రైట్ సో చూద్దామండి ఒకసారి. Capital assets are of two types, namely short-term capital asset and long-term capital asset. In order to treat the capital asset as long-term or short-term, the relevant factor is period of holding of the asset before the date of its transfer by the SSC అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే దేని బేస్ చేసుకుని చేస్తారంటే హోల్డింగ్ పీరియడ్ ని. క్యాపిటల్ అసెట్ ఎన్నాళ్ళు హోల్డ్ చేసావు, నువ్వు అమ్మడానికి ముందు ఎన్నాళ్ళు నువ్వు హోల్డ్ చేసావు, ఎన్నాళ్ళు ప్రాపర్టీ నీ దగ్గర ఉంది అన్న పీరియడ్ ని బేస్ చేసుకుని అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అని చెప్పేసి డిసైడ్ అవుతుందంట. సార్ ఎంత పీరియడ్ దాటితే కనుక అది లాంగ్ టర్మ్ అవుతుంది, ఎంత పీరియడ్ లోపల ఉంటే కనుక షార్ట్ టర్మ్ అవుతుంది అనేది నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటండి. ఒకసారి చూడండి అమ్మా. జనరల్లీ ఏ క్యాపిటల్ అసెట్ హెల్డ్ బై an assessee for not more than 36 months, the date of his transfer is a short term capital asset. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని డిఫైన్ చేశాడంట. అంటే ఎలా డిఫైన్ చేశాడంట? జనరల్ గా తీసుకుంటే లెస్ దాన్ 36 months. ఇఫ్ యు హోల్డ్ లెస్ దాన్ 36 months అంటే మీ హోల్డింగ్ పీరియడ్ పర్చేజ్ చేసినప్పటి నుంచి సేల్ చేసే ముందు వరకు. ఇప్పుడు సేల్ చేయడం, ఇప్పుడు ఈ రోజు సేల్ చేశానంటే ఇక్కడ నుంచి బ్యాక్ చూస్తే కనుక ఎన్నాళ్ళు నా అసెట్ నా దగ్గర ఉంది, నేను హెల్డ్ చేస్తున్నాను అనుకుంటే కనుక 36 months అంట. 36 months అంటే 3 years అంట. ఎన్నాళ్ళు? 3 years. జనరల్ గా 3 years కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే ఆ అసెట్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటారంటండి. అదే 36 months కంటే ఎక్కువ ఉంటే కనుక అదేమవుద్ది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుందంట. ఓకే రైట్. హౌఎవర్ ఇక్కడ చూడండి, జనరల్లీ మనం జనరల్ గా రాసుకున్నాం. జనరల్ ఏంటి? క్యాపిటల్ అసెట్ హెల్డ్ బై ఎస్ఎస్సి for not more than 36 months before the date of its transfer is a short term capital asset. However ఈ 36 months కి ఎక్సెప్షన్స్ అండి. జనరల్ ఏంటి? 36 months. ఎక్సెప్షన్స్
ఎక్సెప్షన్స్ ఏం చెప్తున్నా చూడండి. ఏ సెక్యూరిటీ అదర్ దాన్ యూనిట్. యూనిట్స్ వేరు, ఇక్కడ సెక్యూరిటీస్ వేరు. అసలు యూనిట్ అంటే ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం, ఒకసారి చూసేద్దాం ఫస్ట్. సెక్యూరిటీ అదర్ దాన్ యూనిట్స్ లిస్టెడ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా or units of a unit trust of India or units of a equity oriented fund or జీరో కూపన్ బాండ్స్ అంటున్నాడు. వీటి గురించి మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ఒకసారి యూనిట్స్ అంటే ఏంటనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నార్మల్ గా మీకు ఈ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు రీటైల్ ఇన్వెస్టర్ అంటారండి మిమ్మల్ని. రీటైల్ ఇన్వెస్టర్ మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే కనుక యూ విల్ బి రీటైల్ ఇన్వెస్టర్. మీకు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలాగో తెలియదు అని అనుకుంటే కనుక ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతారండి? లాస్ అయిపోతారండి. ఏమవుతారు? లాస్ అయిపోతారండి. అలా లాస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక సార్ ఎక్స్పర్ట్ గైడ్ తో మనం వెళ్ళాలి అనుకుంటే కనుక మీ డబ్బుల్ని జనరల్ గా మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్ ఉంటాయండి. ఏముంటాయి? మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్. ఈ మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే మీలాంటి వాళ్ళు అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి, మీలాంటి వాళ్ళు ఒక 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఆ 1,00,000 మంది కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకేమో ఏ షేర్ లో ఇన్వెస్ట్ చేయాలనేది తెలియదు. దే ఆర్ ఆల్ రెడీ టు ఇన్వెస్ట్. దర్ రెడీ టు యాక్సెప్ట్ ద రిస్క్. అంటే రిస్క్ ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఎలా ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళకి తెలియదంట. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళందరినీ కలుపుకొని వీళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయండి? మ్యూచువల్ ఫండ్స్ ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి మనీ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అండి వీళ్ళకి యూనిట్స్ అనేవి అలాట్ చేస్తారంట. ఇన్వెస్టర్స్ కి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుని వీళ్ళు యూనిట్స్ అనేవి అలాట్ చేస్తారు. వీళ్ళు ఈ డబ్బులు తీసుకెళ్లి ఏం చేస్తారండి? ఈ డబ్బులు తీసుకెళ్లి దే విల్ ఇన్వెస్ట్ ఇన్ షేర్ మార్కెట్. ఓకే, ఇన్వెస్ట్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకుని ఆ మనీని ఏం చేస్తారంట? ఇన్వెస్ట్ ఇన్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారంట. ఓకే, సో వీళ్ళకి ఇక్కడ సపోజ్ యూనిట్ అనేది ఎలాగైనా ఉండొచ్చు అంటే 10 రూపీస్ యూనిట్ ఉండొచ్చు, 100 రూపీస్ యూనిట్ ఉండొచ్చు. సపోజ్ 100 రూపీస్ యూనిట్ అనుకోండి, ఒక 1 lakh నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి. ఈచ్ యూనిట్ 100 రూపీస్ నేను అక్కడ మ్యూచువల్ ఫండ్ డిసైడ్ చేశాడంటండి. అప్పుడు నాకు ఎన్ని యూనిట్స్ అలాట్ చేస్తాడండి? ఇక్కడ 100 అంటే 1000 యూనిట్స్ నాకు అలాట్ చేస్తాడంటండి. ఓకే, ఈ 1 lakh తీసుకున్నాడు. ఈ 1 lakh తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడంట. దీన్ని ఫండ్ అంటాడండి. ఏమంటాడు? ఫండ్. ఇక్కడ ఈ ఫండ్ ఏమైందంటే 1 lakh ఇన్వెస్ట్ చేశాడు కదా, ఇన్వెస్ట్ చేసిన తర్వాత షేర్ మార్కెట్ లో వీడు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ షేర్స్ వాల్యూ టోటల్ పడిపోవడం వల్ల ఇది ఎందుకు వచ్చేసిందంట? 90,000 కి వచ్చేసిందంట. వీడు వేరియస్ కంపెనీ షేర్స్ లో ఇన్వెస్ట్ చేశాడండి. ఈ 1 lakh తీసుకెళ్లి ఆ కంపెనీ షేర్స్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి ఏమైపోయింది? తగ్గిపోయిందంట. అంటే మనం కొన్నది 100 రూపాయలు కొన్నాం అనుకోండి, ఇప్పుడు 90 రూపాయలు షేర్ ప్రైస్ పడిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎందుకు వచ్చేస్తుంది? అలాగా ఇక్కడ మనకి 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఆ వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 90,000 కి వచ్చిందంట అండి. సో అప్పుడు ఈ యూనిట్ వాల్యూ కూడా ఎంత అవుతుందండి? 90 రూపీస్ అయిపోతుందండి. మనం 1000 యూనిట్స్ ఉన్నాయి కదా, 1000 యూనిట్స్ ఇంటూ 90 అంటే 90,000 అవుతుందండి. ఓకే, సపోజ్ ఈ యూనిట్ వాల్యూ, ఈ ఫండ్ వాల్యూ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన షేర్స్ యొక్క ఫండ్ వాల్యూ 1,50,000 అయింది అనుకోండి. అప్పుడు ఈ 1000 యూనిట్స్ ఉన్నాయి కదా టోటల్ గాని, ఈ 1000 ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ 1,50,000 వేసుకుంటే కనుక ఒక్కొక్క యూనిట్ ప్రైస్ ఎంత అవుతుందంటే అండి? 150 అవుతుందంట అండి. సో ఇలా మనకి యూనిట్స్ అలాట్ చేస్తారంట ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి. యూనిట్స్ అంటే ఈ డైరెక్ట్ గా మనం షేర్స్ లో మనం డైరెక్ట్ గా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేస్తే వీ విల్ పర్చేజ్ షేర్స్. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారండి? యూనిట్స్ అనేవి అలాట్ చేస్తారు ఇన్ కేస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. ఓకే, సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకున్నాం అంటే కనుక ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో సెక్యూరిటీస్ నువ్వు పర్చేజ్ చేస్తే కనుక ఇక్కడ ఫస్ట్ దాంట్లో కవర్ అవుతుందండి.
అలాంటి వాళ్ళు, లేదా యూనిట్స్ ఆఫ్ యూటీఐ. యూటీఐ అంటే మ్యూచువల్ ఫండ్ అండి. ఆ యూనిట్స్ లేదా యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్. అమ్మ ఇక్కడ ఈ ఫండ్ అనేది ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ఇన్వెస్ట్మెంట్, ఈ మ్యూచువల్ ఫండ్స్ వాడు మనీని ఇన్వెస్ట్ చేస్తాడు షేర్ మార్కెట్ లో, దాన్ని ఏమంటారండి ఫండ్ అంటారు. ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఫండ్స్ రకరకాలుగా ఉంటాయండి. సో నేనేమనుకుంటున్నానంటే నేను రిస్క్ బాగా ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నానండి. అలాంటప్పుడు నాకు ఇన్వెస్ట్ చేయడం రాదు కానీ నాకు రిస్క్ తీసుకోవాలనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. అలాంటప్పుడు ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్స్ వాడు ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు ఈక్విటీ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అంటే మీరు ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఏం చేస్తానండి ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాను. అలా మీకు కావాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రైట్. సో డెట్ ఓరియంటెడ్ ఫండ్. సార్ నాకు మినిమం రిస్క్ చాలు, ఎక్కువ రిస్క్ వద్దు అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, జనరల్ గా ఏం చూస్ చేసుకుంటాం? డెట్ ఓరియంటెడ్ ఫండ్. ఫిక్స్డ్ రిటర్న్ కావాలి నాకు, నేను ఇన్వెస్ట్ చేసే డబ్బుల మీద ఫిక్స్డ్ రిటర్న్ కావాలి అంటే జనరల్ గా మ్యూచువల్ ఫండ్ వాడు ఏం చేస్తాడు? డెట్ ఓరియంటెడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాడంటండి. లేదా మిక్స్డ్ ఫండ్, అందులో డెట్ ఓరియంటెడ్ సెక్యూరిటీస్ ఉంటాయి, అలాగే ఈక్విటీ ఓరియంటెడ్ సెక్యూరిటీస్ ఉంటాయి. అలాంటి మిక్స్డ్ ఫండ్ లో అన్నా సరే ఇక్కడ ఫండ్ అనేది ఏర్పాటు చేస్తాడంటే వీడు ముందే చెప్తాడు, మీరు మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? మీ 1 lakh ఇచ్చారు కదా, మీ 1 lakh ని మీరు ఈక్విటీలో ఓన్లీ ఈక్విటీ పర్చేజ్ చేయాలనుకుంటే కనుక ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఆప్షన్ తీసుకోండి. లేదు నాకు మినిమం సెక్యూరిటీ కావాలి, మినిమం రిటర్న్ కావాలి అనుకుంటే డెట్ ఓరియంటెడ్ ఫండ్ తీసుకోండి. కొంచెం అలాగా కొంచెం ఇలాగా కావాలనుకుంటే ఫిక్స్డ్ ఫండ్ అనేది ఆప్ చేసుకోండి. ఆ దాని ప్రకారమే మేమేం చేస్తాము? షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాము. మీరు ఇచ్చిన డబ్బులన్నీ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయమంటే షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం, డెట్ లో ఇన్వెస్ట్ చేయమంటే డెట్ లో ఇన్వెస్ట్ చేస్తాం, లేదా మిక్స్డ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయమంటే మిక్స్డ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పేసి మీ దగ్గర నుంచి ఏం చేసుకుంటారంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారంటండి. ఓకే, రైట్. తీసుకుని మీకు యూనిట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఇక్కడ యూటీఐ అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా మ్యూచువల్ ఫండ్ ఏనండి. అలాగే యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్. ఈ యూటీఐ కాకుండా మిగిలిన ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ కనుక మనకి ఈ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ కి రిలేటెడ్ యూనిట్స్ కనుక అలాట్ చేసినట్లయితే అవి కానీ జీరో కూపన్ బాండ్. నెక్స్ట్ జీరో కూపన్ బాండ్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దామండి. కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అండి. కూపన్ రేట్ అంటే ఏంటి? కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్. సో కూపన్ రేట్ అనేది జీరో అంట. కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది జీరో. మీరు బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ఆ బాండ్ లో మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది జీరో, ఇంట్రెస్ట్ అనేది ఇవ్వరంట మీకు. అలాంటప్పుడు ఇంట్రెస్ట్ లేని బాండ్స్ లో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు సార్ అంటే పర్చేజ్ ప్రైస్ అనేది ఇక్కడ మీకు బాండ్ ఇష్యూ ప్రైస్ కి రిడెంప్షన్ ప్రైస్ కి డిఫరెన్స్ అంట. ఇష్యూ ప్రైస్ అనేది జనరల్ గా ఈ జీరో కూపన్ బాండ్స్ ఇష్యూ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది, రిడెంప్షన్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుందంట అండి. రిడెంప్షన్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుందంట. సో ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అంటే నేను 90 రూపీస్ కి ఇప్పుడు బాండ్ ఇష్యూ చేస్తాను, రిడెంప్షన్ 100 కి చేస్తాను. ఇష్యూ 90 రూపీస్ కి, రిడెంప్షన్ 100 రూపీస్ కి. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10. ఈ 10 రూపీస్ మీకు ఆ బాండ్ పీరియడ్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ కింద తీసుకుంటాం. బాండ్ పీరియడ్ కి సంబంధించిన కూపన్ రేట్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ కింద మనం తీసుకుంటా ఉంటాం. ఓకే, సో ఆ బాండ్ పీరియడ్ ఎంత అయితే ఉంటుందో ఆ బాండ్ పీరియడ్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎంత 10 రూపీస్ కింద మనం తీసుకుంటాము అని చెప్పేసి అంటున్నాడండి. సో జనరల్ గా ఇష్యూ ప్రైస్ కి రిడెంప్షన్ ప్రైస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ మీకు గెయిన్ గానీ నార్మల్ గా బాండ్ మీద మీకు ఏముండదంటే ఇంట్రెస్ట్ అనేది కూపన్ రేట్ అనేది ఉండదంట. అలాంటి బాండ్స్ ఏమంటారంటే కూపన్ రేట్ అంటూ లేని బాండ్స్ ని జీరో కూపన్ బాండ్స్ అంటారంట. ఏమంటారు? జీరో కూపన్ బాండ్స్. సార్ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాను సార్? ఎందుకు అని చెప్పేసానంటే ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని జనరల్ గా ఏమనుకున్నాం 36 మంత్స్ కంటే తక్కువ ఉంటే కనుక దాన్ని ఏమనుకున్నాం షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద కవర్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నారు. ఆ ఎక్సెప్షన్ కేసెస్ గురించి మాట్లాడుకోవడానికండి. సో ఫస్ట్ ఎక్సెప్షన్ ఈస్ securities recognized in stock exchange. రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో సెక్యూరిటీస్ ఏమైనా కవర్ అయినట్లయితే ఆ సెక్యూరిటీస్. 2 యూనిట్స్ ఆఫ్ యూటీఐ. యూటీఐ అంటే
మ్యూచువల్ ఫండ్ అండి, జనరల్ గా గవర్నమెంట్ యూటీఏ అండి, గవర్నమెంట్ అండి. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ లో ఇక్కడ యూటీఐ కూడా మ్యూచువల్ ఫండ్ ఏనండి. యూటీఐ అయితే ఎనీ యూనిట్, అదే మిగతా ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్. ఓకే, నెక్స్ట్ జీరో కూపన్ బాండ్. ఈ నాలుగిట్లో ఏదైనా అయినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, షల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ if they are held for not more than 12 months, not more than 12 months before the date of its transfer. If the capital asset is held for more than this specified period, then it is treated as long term capital asset అంటున్నాడండి. ఈ నాలుగిట్లో ఏదైనా అయినట్లయితే అక్కడ 36 మంత్స్ కాదంట పీరియడ్, అక్కడ ఏంటి లెస్ దాన్ 12 మంత్స్. ఓకే, నార్మల్ గా జనరల్ గా 36 మంత్స్ కంటే తక్కువ ఉంటే కనుక దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటారు. కానీ ఈ ఎక్సెప్షనల్ కేసెస్ లో ఇక్కడ ఈ నాలుగిట్లో 12 మంత్స్ కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, అదే 12 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుందంట, అవుతుందంట. ఓకే, సో ఇక్కడ కనుక కవర్ అవ్వకపోతే నాట్ కవర్డ్, సో ఇక్కడ కవర్ అవ్వకపోతే అదేమవుతుందండి లాంగ్ టర్మ్ అవుతుంది. సో ఇక్కడ జనరల్ గా ఏంటి 36 మంత్స్ కంటే తక్కువ ఉంటే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. సో ఈ 4 కేసెస్ లోని 12 మంత్స్ కంటే తక్కువ ఉంటే అది కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, 12 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఇక్కడ 36 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఎందుకు క్లాసిఫై చేస్తున్నాం అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సెపరేట్ క్యాలిక్యులేషన్ ఉంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఎందుకు సెపరేట్ గా క్లాసిఫై చేస్తున్నాం అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కి సెపరేట్ గా మనకి క్యాలిక్యులేషన్ ఉంది. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే హోల్డింగ్ పీరియడ్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ హోల్డింగ్ పీరియడ్ అనేది లెస్ దాన్ 36 మంత్స్ ఉంటే జనరల్ గా షార్ట్ టర్మ్ అవుతుంది, మోర్ దాన్ 36 మంత్స్ ఉంటే లాంగ్ టర్మ్ అవుతుంది. కానీ ఎక్సెప్షనల్ కేసెస్ లో ఈ నాలుగిట్లోని మనం ఏమనుకున్నాం 12 మంత్స్ కంటే తక్కువ ఉంటే కనుక దాన్ని ఏమంటున్నారండి షార్ట్ టర్మ్ అంటున్నారు, 12 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని ఏమంటున్నారండి లాంగ్ టర్మ్ అంటున్నారు. ఇక్కడితో అయిపోలేదు, దేర్ ఇస్ అనదర్ ఎక్సెప్షన్, ఇంకా ఎక్సెప్షన్ అనేది ఉందంట. ఆ ఎక్సెప్షన్ ఏంటో చూద్దామండి. ఓకే రైట్, ఒకసారి చూడండి. It may be noted that securities listed in a recognized stock exchange shall be treated as a long-term capital asset if it is held for more than 12 months before the date of transfer. However, unlisted shares, namely shares held in private companies, unlisted public companies, shall be considered as long-term only if it is held for more than 24 months before the date of its transfer అని చెప్పేసి అంటున్నాడండి. అమ్మ ఇక్కడ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన సెక్యూరిటీస్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాము. ఓకే, సో ఇక్కడ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కవర్ అవ్వనివి అన్లిస్టెడ్ సెక్యూరిటీస్. సార్ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ అంటే ఏమేమి ఉంటాయి సార్? ప్రైవేట్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ సెక్యూరిటీస్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనకి పీరియడ్ ఎంత అంటండి లెస్ దాన్ 24 మంత్స్ ఉంటే షార్ట్ టర్మ్, మోర్ దాన్ 24 మంత్స్ ఉంటే లాంగ్ టర్మ్. సో ఇక్కడ ఎక్సెప్షన్స్, జనరల్ రూల్ ఏంటి లెస్ దాన్ 36 మంత్స్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అది ఎక్సెప్షన్స్ లో ఈ 4 కేసెస్ లో లెస్ దాన్ 12 మంత్స్ ఉంటే అదేమవుతుందంట షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అదే అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ ప్రైవేట్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అనుకుంటే కనుక లెస్ దాన్ 24 మంత్స్ ఉంటే షార్ట్ టర్మ్, మోర్ దాన్ 24 మంత్స్ ఉంటే లాంగ్ టర్మ్. ఈ పీరియడ్ ఏంటండి 36 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ ఏంటి హోల్డింగ్ పీరియడ్ అండి. ఓకే, ఆ హోల్డింగ్ పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడతో అయిపోలేదండి, ఇంకొకటి లాస్ట్ ఆస్పెక్ట్ ఉంది, ఏంటో చూడండి. Similarly, a capital asset in the nature of land or building or both shall be treated as long-term capital asset if it is held for more than 24 months before the date of its transfer అని చెప్పేసి అంటున్నాడండి. ఏమంటున్నాడండి? ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్, ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్. సో ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్ కనుక అయినట్లయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడు లెస్ దాన్ 24 మంత్స్ అంట ఉంటే కనుక షార్ట్ టర్మ్, అదే మోర్ దాన్ 24 మంత్స్ ఉంటే కనుక అది లాంగ్ టర్మ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడండి.
జనరల్ రూల్ ప్రకారం అయితే కనుక 36 మంత్స్ ఇస్ ద క్రైటీరియా. అది 36 మంత్స్ కంటే తక్కువ కనుక హోల్డింగ్ పీరియడ్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. 36 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. అంటే ఇక్కడ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఇక్కడ బెనిఫిట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే, సో ఎక్సెప్షనల్ కేసెస్ లో ఈ 4 కేటగిరీస్ లో అయితే కనుక లెస్ దాన్ 12 మంత్స్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, మోర్ దాన్ 12 మంత్స్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఓకే, అన్లిస్టెడ్ సెక్యూరిటీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ సెక్యూరిటీస్ అనుకుంటే కనుక లెస్ దాన్ 24 మంత్స్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, మోర్ దాన్ 24 మంత్స్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అలాగే ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ కనుక మనం చూసినట్లయితే లెస్ దాన్ 24 మంత్స్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, అదే మోర్ దాన్ 24 మంత్స్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ అసెట్ క్లాసిఫికేషన్. క్యాపిటల్ అసెట్ classification. So a capital asset classification, capital asset is classified under two heads. One is long term capital asset and second one is short term capital asset. When you transfer a long term capital asset, you will get a long term capital gain. When you transfer short term capital asset, you will get a short term capital gain. Sir, how to decide that the short term capital asset or long term capital asset? How to divide it? అంటే కనుక ఇక్కడ it is based on holding period. If it is less than 36 months holding period ఉంటే కనుక అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, అదే మోర్ దాన్ 36 మంత్స్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఎక్సెప్షనల్ లో ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పిన ఇక్కడైతే 12 మంత్స్, ఇక్కడేమో 24 మంత్స్, ఇక్కడేమో 24 మంత్స్. ఇక్కడ ఈ పీరియడ్స్ కంటే తక్కువ కనుక హోల్డ్ చేసినట్లయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, అందుకంటే ఎక్కువ పీరియడ్ కనుక హోల్డ్ చేసినట్లయితే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఓకే, మా సోఫార్ క్యాపిటల్ అసెట్ క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ లో కానీ క్యాపిటల్ అసెట్ క్లాసిఫికేషన్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు అడగండి అమ్మా. టైం పీరియడ్ 36 మంత్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సార్? అమ్మా ఏదమ్మా 36 మంత్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సార్? ఇక్కడ మీకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అమ్మా 36 మంత్స్ ఉన్నా సరే షార్ట్ టర్మే, మోర్ దాన్ 36 మంత్స్ ఉంటేనే అది లాంగ్ టర్మ్ అవుతుంది. అర్థమైందా? ఇంకా ఈ క్లాసిఫికేషన్ ఎందుకు చేసుకున్నాము, ఈ క్లాసిఫికేషన్ లో ఎందుకు క్లాసిఫికేషన్ ఎలా చేసుకున్నాము ఏంటనేది, ఎందుకు చేసుకున్నాము అనేది ఫర్దర్ గా కంప్యూటేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా డీటెయిల్ గా తెలుస్తుందండి. ఓకే, ఆ కంప్యూటేషన్ లోకి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. సో ఇక్కడతో ఏంటంటే క్యాపిటల్ అసెట్ క్లాసిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ క్యాపిటల్ అసెట్ క్లాసిఫికేషన్ లో హోల్డింగ్ పీరియడ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ హోల్డింగ్ పీరియడ్ కి సమ్ క్యాలిక్యులేషన్ ఉంది. అంటే ఇక్కడ 36 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ అనేది అంటున్నాం కదా. స్టార్టింగ్ పీరియడ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎండింగ్ పీరియడ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే సమ్ స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఆ స్పెషల్ కేసెస్ గురించి హోల్డింగ్ పీరియడ్ ని బేస్ చేసుకుని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఈ స్పెషల్ కేసెస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఇది అయిపోగానే మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ డెఫినేషన్ కి వెళ్తాం. ఆ ట్రాన్స్ఫర్ డెఫినేషన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మనం రియల్ గా క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ లోకి, కంప్యూటేషన్ లోకి వెళ్దామండి. ఓకేనా? రైట్. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ జిఎస్టీ క్లాస్ స్టార్ట్ అవుతుంది మీకు.